హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో ట్రేడ్ రూట్స్ అనేవి కంప్లీట్ చేసాము, రైట్? సో ఉత్తరాపద, దక్షిణాపద అండ్ అదర్ ట్రేడ్ రూట్స్ కూడా వచ్చేసాయి. ఈ టైం కల్లా 500 BC కల్లా అదర్ ట్రేడ్ రూట్స్ అనేవి వచ్చాయి, రైట్? ఉత్తరాపద, దక్షిణాపద మనం ఆల్రెడీ మహాజనపద చాప్టర్లోనే చూసాము. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే అదర్ ట్రేడ్ రూట్స్, రైట్? ఇక్కడ ఇంపార్టెంట్ సిటీస్ ఒకసారి చూడండి, కొత్త కొత్త సిటీస్ కూడా వచ్చాయి. భారుకచ్చ, తామ్రలిప్టి, రైట్? కళింగనగర, సోపార, ప్రతిష్టాన, కావేరీపట్నం, కాంచీపురం, ముచీరి, మధురై, రైట్? ఇలాగా మనకి కొత్త కొత్త సిటీస్ వచ్చినాయి. తర్వాత ఆ సిటీస్ని కలపడానికి రూట్స్ అనేవి వేశారు. ఓకే, ఇక్కడ మనం ఈ 2 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. అబ్జర్వ్ ద మ్యాప్ ఆఫ్ ట్రేడ్ రూట్స్, ఐడెంటిఫై ద జాగ్రఫికల్ ఫీచర్స్. జాగ్రఫికల్ ఫీచర్స్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ జాగ్రఫికల్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా ఆ చాప్టర్లో తెలుసుకున్నారు కదా. ఏంటి, మన ఇండియాలో మౌంటైన్స్ ఉన్నాయి, ప్లేన్స్ ఉన్నాయి, ఐలాండ్స్ ఉన్నాయి, కోస్టల్ ప్లేన్స్ ఉన్నాయి. ఇవన్నీ జాగ్రఫికల్ ఫీచర్స్. సో ఏ జాగ్రఫికల్ ఫీచర్స్ హెల్ప్ చేస్తున్నాయి ఈ ట్రేడర్స్కి ట్రావెల్ చేయడానికి అక్రాస్ సబ్ కాంటినెంట్? ఏమేమి హెల్ప్ చేస్తుంటాయి చూడండి. ఇక్కడ నార్దర్న్ ప్లేన్స్ లో మనకి రివర్స్ అయితే ఉన్నాయి, గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, మెయిన్లీ గంగా, యమున, తర్వాత ఇంకా సోన్ రివర్, ఓకే, ఇంకా గంధక్ రివర్, ఇంకా ఇక్కడ మిడిల్ సెంట్రల్ ఇండియాకి వచ్చేసరికి నర్మదా, తర్వాత గోదావరి, సౌత్కి వచ్చేసరికి ఇట్లా రివర్స్ అనేవి హెల్ప్ చేసినాయి, రైట్? ఫస్ట్ జాగ్రఫికల్ ఫీచర్ విచ్ హెల్ప్ ఈజ్ రివర్స్. రివర్స్ లో ఎలా వెళ్ళేవాళ్ళు? బోట్స్ తో వెళ్ళేవాళ్ళు, ఓకే. సెకండ్ వన్ ఈస్ ప్లేన్స్. సో సెకండ్ వన్ ఈస్ ప్లేన్స్. ప్లేన్స్ ఎందుకు అంటే అవి ఫ్లాట్ ల్యాండ్స్ కదా, మనకి ఈజీగా క్యారీ చేయడానికి, ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్లాట్ గా ఉంటే ల్యాండ్, అవునా? సో మనం ఫ్లాట్ ల్యాండ్ అయితే మనం ఈజీగా కార్ట్స్ ని, యానిమల్స్ ని, దేని మీదైనా మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మౌంటైన్ పాసెస్. మౌంటైన్ పాసెస్ ఎక్కడ నుంచి మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, నార్త్ వెస్ట్ పార్ట్ లో ఇటువైపు కూడా మౌంటైన్స్, పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి, రైట్? చూడండి, ఇక్కడ ఇటు నుంచి ఇటు ఇండియాలోకి ఎంటర్ అవ్వాలి. సో దే హ్యావ్ టు క్రాస్ ద మౌంటైన్ పాసెస్. ఆ పాసెస్ ఆ మౌంటైన్ లో సన్న నారో వే ఉంటుంది, దాన్నే పాస్ అంటారు. దాని ద్వారా మనుషులు అనేవాళ్ళు ఎంటర్ అవుతారు అనమాట ఇండియాలోకి. మౌంటైన్ పాసెస్ ద్వారానే కదా, అది కూడా ఒక ట్రేడ్ రూటే మనకి. నెక్స్ట్ వచ్చేసరికి కోస్టల్ ఏరియాస్ అండ్ సీస్. ఇది కూడా ఒక జాగ్రఫికల్ ఫీచరే కదా ఇండియాలో. మనకి ఇది ఎక్కడ అని అంటే మెయిన్లీ ద పోర్ట్స్ అలాంగ్ ద అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ నేను బారుకచ్చ అని చెప్పాను కదా. బారుకచ్చ ఈజ్ ఎ మేజర్ పోర్ట్ ఇన్ ద వెస్ట్ కోస్టల్ ప్లేన్, దట్ ఈజ్ ఇన్ అరేబియన్ సీ సైడ్ వచ్చేసరికి బారుకచ్చ అనేది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ అన్నమాట, ఓకే. అలాగే ఇక్కడ తామ్రలిప్టి అని ఉంది చూడండి. తామ్రలిప్టి కూడా చాలా ఇంపార్టెంట్ పోర్ట్, కావేరీ పట్టణం. సో ఈ కోస్టల్ ప్లేన్స్ లో వాళ్ళు ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు అని అంటే త్రూ ద సీ రూట్ యూస్ చేసి, ఫర్ సపోజ్ బారుకచ్చ టు ముచీరి రావాలనుకోండి, దే కెన్ గో లైక్ దిస్, రైట్? ఇలా వెళ్ళిపోతారు. కావేరీ పట్నం టు తామ్రలిప్టి, దే కెన్ ట్రావెల్ లైక్ దిస్, ఓకే. సో దీస్ ఆర్ ద సీ రూట్స్ అన్నమాట. అర్థమైంది కదా. జాగ్రఫికల్ ఫీచర్స్ విచ్ హెల్ప్ ఫర్ ట్రేడ్ ఏంటి అని అంటే రివర్స్ హెల్ప్ చేసే వాళ్ళకి, ప్లేన్స్ హెల్ప్ చేసే, నార్దర్న్ ప్లేన్స్, మౌంటైన్ పాసెస్ హెల్ప్ చేసాయి ట్రావెల్ చేయడానికి, కోస్టల్ ఏరియాస్, సీస్ హెల్ప్ చేసినాయి ట్రావెల్ చేయడానికి. రివర్స్ లో ఏమో బోట్స్ లో వెళ్ళేవాళ్ళు, ఫ్లాట్ ల్యాండ్స్ లో ఏమో ఎనీథింగ్ బై యానిమల్స్, బుల్లా కార్ట్స్, ఇవన్నీ, ఓకే. ఇక సెకండ్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది. ఇక్కడ మనం రాయొచ్చు, ఏం రాయొచ్చు, దేని మీద వెళ్ళుంటారు అని అంటే ఫస్ట్లీ బై వాకింగ్ కదా ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ బుల్లక్ కార్ట్స్ లో వెళ్తారు. హార్స్ కార్ట్స్, అప్పట్లాగా స్కూటర్స్, బైక్స్, కార్స్, ఈవీ కార్స్ ఇవన్నీ లేవు కదా. వాట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ దేర్ అని అంటే ఇవే ఉన్నాయి అప్పుడు. హార్స్ కార్ట్,
ఓకే, ఇంకేమున్నాయి? హార్స్ కార్ట్స్, నెక్స్ట్ వన్ హార్సెస్, ఎలిఫెంట్స్ మీద వెళ్ళేవాళ్ళు. ఇంకా రివర్ బోట్స్, రివర్లో అయితే రివర్ బోట్స్ యూస్ చేశారు. అండ్ దెన్ సీస్లో అయితే సీ గోయింగ్ షిప్స్, సీస్లో అయితే షిప్స్ యూస్ చేశారు. ఓకే, దిస్ ఇస్ హార్స్ కార్ట్స్. సో ఆల్మోస్ట్ ఇవే యూస్ చేసి ఉంటారు అప్పుడు, రైట్? మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇప్పటివరకు అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా. ట్రేడ్ గిల్డ్స్ చూసాము, ట్రేడ్ రూట్స్ చూసాము. ఓకే, ఇప్పటివరకు అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సెల్ఫ్ ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్ ఉన్న మెయిన్ టూ పాయింట్స్ ఏంటి? 2 యూనిట్స్ మనం చెప్పుకోదగినవి ఏంటి అని అంటే ఏం చెప్తారు చెప్పండి? వన్ ఈజ్ ద ట్రేడ్ గిల్డ్స్, ద అదర్ వన్ ఈజ్ విలేజ్ యూనిట్. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఒకసారి రివైజ్ చేసుకోండి లాస్ట్ క్లాస్. ఫైనల్లీ మనము రైజ్ ఆఫ్ మగధ దగ్గరికి వచ్చేసాము. లెట్స్ సీ హౌ మగధ రోస్. అసలు మగధ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ 16 మహాజనపదాస్లో ఈ మగధ అనే పేరు ఉంది, రైట్? 16 మహాజనపదాస్ లాస్ట్ చాప్టర్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. దాంట్లో 16 మహాజనపదాస్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన వాటిల్లో మగధ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి నేను చెప్పాను. సో మగధ ఈజ్ వాట్? అప్పుడు ఒక స్మాల్ కింగ్డమ్. ఆ 16 మహాజనపదాల్లో కూడా మగధ అనే మహాజనపద చాలా పవర్ఫుల్ అయింది. ఓకే, పవర్ఫుల్ అయ్యి హౌ ఇట్ ఆక్యుపైడ్, లైక్ వార్స్ వేట్ చేసి పక్కన రీజియన్స్లో గెలిచి ఒక ఎంపైర్ని ఎట్లా బిల్డ్ చేశారు అదంతా మనము తెలుసుకుందాం. సో మేజర్ మహాజనపద, మోస్ట్ పవర్ఫుల్ ఏది అని అంటే మగధ మహాజనపద. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద పీరియడ్ బిట్వీన్ 6th and 4th century BCE, అంటే 600 to 300 BCE. ఈ మధ్యలో ఏమైంది? వన్ ఆఫ్ ద ప్రొఫౌండ్ చేంజ్ ఇన్ నార్త్ ఇండియా. కళ్ళకు కట్టినటువంటి ఒక చేంజ్ అయితే ఒక నార్త్ ఇండియాలో మనకు కనిపిస్తుంది. వి బ్రీఫ్లీ విజిటెడ్ ద 16 మహాజనపదాస్ ఎర్లియర్, దోస్ లార్జ్ కింగ్డమ్స్ ఆఫ్ నార్త్ అండ్ సెంట్రల్ ఇండియా విత్ దేర్ అసెంబ్లీ సిస్టమ్. వన్ ఆఫ్ దెమ్ మగధ. నేను చెప్పాను కదా, అది ఎక్కడుంది? సౌత్ బీహార్లో ఉంది. అండ్ సమ్ అడ్జాయినింగ్ ఏరియాస్. మీరు బీహార్ అని గుర్తుపెట్టుకోండి, మగధ అని అంటే బీహార్. ఓకే, రోజ్ ఇన్ ఇంపార్టెన్స్. ఈ మగధ అనేది చాలా పవర్ఫుల్ అయింది. ఓకే, దీని ఇంపార్టెన్స్ చాలా పెరిగింది నార్త్ ఇండియాలో. సెట్ ద స్టేజ్ ఫర్ ఫ్యూజన్ ఆఫ్ మెనీ కింగ్డమ్స్ ఇంటూ ఇండియాస్ ఫస్ట్ ఎంపైర్. చెప్పా కదా, ఈ మగధ అనేది చాలా పవర్ఫుల్ అయిపోయి దీనికి సరౌండింగ్స్లో ఉన్న కింగ్డమ్స్ అన్నిటితో ఫైట్ చేసి గెలిచి ఒక ఎంపైర్గా, ఇండియాలోనే ఫస్ట్ ఎంపైర్. ఓకే, ఏది అని అంటే ఫ్రమ్ ద మగధ వెన్ మగధ ఆక్యుపైడ్, డిఫీటెడ్ ఆల్ ద కింగ్డమ్స్ నియర్ టు ఇట్ అండ్ ఒక ఎంపైర్ అయితే ఫామ్ చేసింది మగధ. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఎంపైర్. పవర్ఫుల్ ఎర్లీ రూలర్స్, ఎర్లీ కింగ్స్. అజాతశత్రు అనే ఆయన మగధని ఎస్టాబ్లిష్ చేయడానికి పవర్ఫుల్గా, డామినెంట్ సెంటర్ ఆఫ్ పవర్, చాలా పవర్ఫుల్ సెంటర్గా తీర్చిదిద్దడం విషయంలో ఒక మేజర్ రోల్ ప్లే చేసిన ఒక ఇంపార్టెంట్ కింగ్ ఎవరు అని అంటే అజాతశత్రు. ఓకే, అజాతశత్రు ఫస్ట్ మగధ గుర్తు రాగానే, మగధ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళల్లో ఒక గొప్ప కింగ్ ఎవరు అని అడగంగానే మీరు ఫస్ట్ అజాతశత్రు చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఆయనే ఫస్ట్ మగధని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒక పవర్ఫుల్ సెంటర్గా తీర్చిదిద్దడంలో ఒక పవర్ఫుల్ కింగ్ ఎవరయ్యా అని అంటే అజాతశత్రు. తర్వాత చాలా మంది వచ్చారు. ఓకే, ఇనీషియల్గా ఫస్ట్ అనే పర్సన్ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్తున్నాను. 2 of the most famed religious figures of the world, గౌతమ, సిద్ధార్థ గౌతమ. ఈయన ఎవరు అనంటే గౌతమ బుద్ధుడు. తర్వాత వర్ధమాన మహావీరుడు. గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, వీళ్ళిద్దరూ కూడా అజాతశత్రు టైంలోనే ఉన్నారు. గౌతమ బుద్ధుడు ఎవరు? బుద్ధిజం, రిలేటెడ్ టు బుద్ధిజం ప్రీచ్ చేసింది. బుద్ధిజం ఈజ్ అ రిలీజియన్. అండ్ వర్ధమాన మహావీర,
He is a Tirthankara, 24th Tirthankara, and he preached what? Jainism. రైట్. ఈ రెండు మీకు ఆల్రెడీ క్లాస్ 6లో వచ్చినాయి. ఓకే, బుద్ధిజం గురించి జైనిజం గురించి. ఇక్కడ ఇచ్చారు ఇండియాస్ కల్చరల్ రూట్స్ అనే చాప్టర్లో క్లాస్ 6లో మీకు ఆల్రెడీ ఇది ఉంది. బుద్ధిజం ఎవరు ఎలా స్టార్ట్ అయింది, జైనిజం ఎలాగా, గౌతమ బుద్ధుడు ఒక ప్రిన్స్, వీళ్ళిద్దరూ ప్రిన్సెస్సే. ఓకే, ఈ ప్రిన్స్లు ఎలాగా, యంగ్ ప్రిన్స్ ఎలాగా బుద్ధుడిగా మారాడు, ఇదంతా కూడా మనకి క్లాస్ 6లోనే మీకు ఆల్రెడీ చెప్పేశారు. ఓకే, మీకు ఇంకా కావాలి క్లియర్గా అంటే ఒకసారి క్లాస్ సిక్స్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఓకే, మగధ వాజ్ లొకేటెడ్ ఇన్ ద రిసోర్స్ రిచ్ గంగా ప్లేన్స్. రిసోర్స్ రిచ్, చాలా రిసోర్సెస్ ఉన్నాయి అక్కడ, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి, మంచి ఫర్టైల్ ల్యాండ్ ఉంది. ఓకే, గంగా ప్లేన్స్. అసలు గంగా ప్లేన్స్ ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గంగా ప్లేన్స్ దగ్గర ఎందుకు ఈ సెకండ్ అర్బనైజేషన్ స్టార్ట్ అయింది, మహాజనపదాస్ ఎందుకు క్లోజ్ అయినాయి అని అంటే మెయిన్ రీజన్ గంగా ప్లేన్స్. గంగా ప్లేన్స్ ఎందుకు అంటే ఫర్టైల్ సాయిల్, రైట్, ఫర్టైల్ ల్యాండ్ ఉంది, సారవంతమైన భూమి ఉంది. భూమి ఉంటే పంటలు ఉంటాయి, పంటలు ఉంటే మనిషి తినడానికి ఆహారం ఉంటుంది, ఆహారం ఉంటేనే కదా ఇంకా మిగతా పనులన్నీ ఏమైనా చేస్తాడు. అందుకని ఫర్టైల్ ల్యాండ్ ఉంది అక్కడ మగధాలో. అబండెంట్ ఫారెస్ట్ ఉన్నాయి, టింబర్ ఫారెస్ట్ ఉన్నాయి, ఎలిఫెంట్ ఫారెస్ట్ ఉన్నాయి. ఎలిఫెంట్ ఫారెస్ట్ దేనికి, మనకి యుద్ధంలోకి ఎలిఫెంట్స్ కావాలి కదా. అరే ఎలిఫెంట్స్ లేవనుకోండి ఆ కింగ్డమ్లో, గెలుస్తుందా, వార్ గెలవచ్చా? ఛాన్సెస్ ఉన్నాయి, బట్ లెస్ ఛాన్సెస్ కదా. అదో మన ఎలిఫెంట్స్, హార్సెస్ ఉంటే ఆ రిసోర్సెస్ మనం యూజ్ చేసుకొని మనం యుద్ధంలో గెలుస్తాము. సో దీస్ ఆర్ ద రిసోర్సెస్. ఓకే, వాళ్ళకి ఉపయోగపడినాయి అన్నమాట ఇవన్నీ. నేచర్ అనేది ఉపయోగపడింది వాళ్ళకి. టింబర్ ఎందుకు, టింబర్ ఫారెస్ట్ ఎందుకు, వుడ్ కావాలి కదా. వుడ్ లేకపోతే మన వాళ్ళు బ్రిడ్జ్లు తయారు చేయలేరు అండ్ ద వాల్స్ తయారు చేయలేరు, ఏమీ జరగదు. అందుకే టింబర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆల్సో రిమెంబర్ హౌ ద యూజ్ ఆఫ్ ఐరన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రిసోర్స్ నేను ఆల్రెడీ చెప్పాను మనకి స్టార్టింగ్లో. ధ్రువ్ అండ్ భవిష్య వాళ్ళ ఫాదర్ ఏంటి, ఐరన్ స్మిత్. స్పెషలైజేషన్ మహాజనపదాస్ టైంలో ఐరన్ స్మిత్ స్పెషలైజేషన్, ఎవ్రీ స్పెషలైజేషన్ చాలా యూజ్ అయింది ఆక్యుపేషన్స్కి, రైట్. ఆక్యుపేషన్లో కూడా స్పెషలైజేషన్ యూజ్ అయింది మనకి కదా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ మనం చెప్పుకునేది ఏంటి అని అంటే ఐరన్. ఐరనే లేకపోతే అసలు యుద్ధాలు లేవని చెప్పాలి, యుద్ధాలు లేవనే చెప్తాను నేనైతే. ఐరన్ లేకపోతే స్ట్రాంగ్ షీల్డ్స్ ఎట్లా తయారు చేస్తారు, స్పియర్స్, స్వార్డ్స్, తర్వాత అగ్రికల్చర్కి ప్లోయింగ్, ఇదంతా కదా. సో మనం ఐరన్ అనేది మెయిన్గా మీరు చెప్పవలసిన ఇంపార్టెంట్ రిసోర్స్. ఎవరైనా అడిగితే ఫస్ట్ థింగ్ మహాజనపదాస్ టైం నుంచి కూడా మీరు ఐరన్ యూసేజ్ అనేది చెప్పచ్చు. సేమ్ అదే కంటిన్యూ అయింది. ట్రాన్స్ఫార్మ్డ్ అదర్ టెక్నాలజీ సచ్ యాస్ అగ్రికల్చర్, ఇప్పుడు చెప్పా కదా, వార్ఫేర్, అగ్రికల్చర్, ఐరన్ ఓర్ అండ్ అదర్ మినరల్స్ ఫ్రమ్ ద నియర్ బై హిల్లీ ఏరియాస్ ప్రూవ్డ్ క్రూషియల్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్. అంతే కదా. ఇప్పుడు ఈ ఐరన్ లేకపోతే మనం అసలు వార్ చేయలేము, గెలవలేము, ఎక్స్పాండ్ చేయలేము కింగ్డమ్ని. అసలు అగ్రికల్చర్ లేదు కదా. ప్లోయింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ టూల్ ఇన్ ద అగ్రికల్చర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఐరన్ ఓన్లీ. నౌ ద యూజ్ ఆఫ్ ఐరన్ ప్లోస్ టు టిల్ ద ల్యాండ్ ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కదా. అండ్ లైటర్ అండ్ షార్పర్ ఐరన్ వెపన్స్ స్ట్రెంగ్థెన్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ఆర్మీ. ఆర్మీలో వీళ్ళకేంటి, ఆ వెపన్స్ చాలా షార్ప్గా ఉన్నాయి, వాళ్ళు పట్టుకుని వెళ్ళారు, ఇందాక చూసారు కదా. ఆర్మీలో ఇదిగోండి షీల్డ్స్, తర్వాత వీళ్ళు పట్టుకున్నారు స్వార్డ్స్ అండ్ దెన్ స్పియర్స్, ఇదిగోండి ఇక్కడ పట్టుకున్నారు కదా. ఇవి చూసారా ఎంత షార్ప్గా ఉన్నాయో, ట్రయాంగిల్ షేప్లో. అంటే అడ్డొస్తే ఈజీగా పొడి చేసి చచ్చిపోతాడు అనమాట అవతల మనిషి, అంతే కదా. అంత షార్ప్గా ఉండాలి, లేదంటే వాట్ ఈస్ ద యూజ్. సీ హియర్ ఎంత షార్ప్గా ఉన్నాయో ఒక్కొక్కటి. సో ఐరన్ దాంట్లో కూడా స్పెషలైజేషన్, ఎంత టెక్నాలజీ ఫార్వర్డ్ వెళ్ళిపోయారు చూసారు కదా. ఓకే, స్ట్రెంగ్థెన్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ఆర్మీ. ఇలా ఈ మగధలో ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఫారెస్ట్ ఉన్నాయి, రైట్, టింబర్ ఫారెస్ట్ ఉన్నాయి, ఎలిఫెంట్ ఫారెస్ట్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఫర్టైల్ ల్యాండ్ ఉంది, ఓకే, ఐరన్ ఉంది. ఇది కాక ఇన్ని ఉండేసరికి మగధ ఏమైంది, సో పవర్ఫుల్ అయిపోయింది, రైట్. ఇదేంటి, ఎలాబొరేట్ ప్యానల్ ఫ్రమ్ సాంచీ స్తూప, ఓకే, డెపిక్టింగ్ సోల్జర్స్.
ఈ సాంచి స్తూప అనేది మనకి క్లాసిక్స్ లో కూడా వచ్చింది. సాంచి స్తూప ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి యూనిటీ ఇన్ డైవర్సిటీ చాప్టర్ లో కూడా మనకి సాంచి స్తూపం గురించి ఇచ్చారు. ఓకే, ఎందుకని అని అంటే మీరు క్లాసిక్స్కి వెళ్ళి వినండి. ఓకే, ఇది సాంచి స్తూప. ఇక్కడ ఏంటి, సోల్జర్స్ రైడింగ్ ఎలిఫెంట్స్, హార్సెస్ అండ్ ఆన్ ఫుట్. ఇక్కడ చూడండి ఒకసారి, హార్సెస్, సోల్జర్స్ రైడింగ్ హార్సెస్, ఇక్కడ హార్సెస్ లో వెళ్తున్నారు సోల్జర్స్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎలిఫెంట్స్. ఓకే, అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ పెద్ద ఎలిఫెంట్ ఉంది, ఇక్కడ ఇంకో ఎలిఫెంట్ ఉంది, రైట్. సో ఇలా హార్సెస్ మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద వెళ్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఏం చేశారు ఇక్కడ చూడండి, వేజింగ్ బ్యాటిల్ అండ్ లేయింగ్ సీజ్ టు కుశీనగరా. ఓకే, ఏ సిటీ ఆఫ్ నార్త్ ఇండియా టు రికవర్ ద రెలిక్స్. సీజ్ చేయడానికి వెళ్తున్నారంట, ఏంటి, కుశీనగరాకి. ఓకే, ఎందుకు అని అంటేట, టు రికవర్ ద రెలిక్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడి యొక్క రెలిక్స్, ఓకే, అవి ప్రిజర్వ్ చేసి అవి తీసుకుని రావడానికి వెళ్తున్నారు ఈ సోల్జర్స్ అందరూ. ఓకే, సీన్ క్యారీడ్ అవే ఆన్ అన్ ఎలిఫెంట్ ఇన్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద ప్యానెల్. చూడండి ఇక్కడ రైట్ పార్ట్ చూసేసాం కదా. రైట్ పార్ట్ ఏంటి, హార్సెస్, ఎలిఫెంట్స్ అలా యూజ్ చేసుకుని ఆర్మీ పీపుల్ వెళ్తున్నారు. ఓకే, ఇటు రండి, లెఫ్ట్కి రండి. లెఫ్ట్కి వచ్చేస్తే ఇక్కడ సీజ్ చేస్తున్నారంట కుశీనారా అంటే కుశీనగరా. ఓకే, ఆ సిటీని సీజ్ చేశారు. దిస్ ఈజ్ అ సిటీ. ఓకే, ఈ సిటీని చూడండి, ఇక్కడ బాణాలు వేస్తున్నారు పైకి, ఆరోస్ కదా, బాణాలు వేస్తున్నారు. ఇది కూడా, ఇక్కడ కూడా వీళ్ళు బాణాలు వేస్తున్నారు. ఇక్కడ ఏంటి, ఏనుగు మీద, ఇది ఏనుగు కదా, ఈ ఏనుగు మీద కూర్చున్నారు చూడండి, భటులు కూర్చున్నారు చూడండి, భటులు కూర్చున్నారు కదా. ఇక్కడ బుద్ధుడి రెలిక్స్ ఉన్నాయి, దీని మీద ఒక గొడుగు ఉంది చూడండి, దీని మీద ఒక గొడుగు ఉంది, రైట్. మీకు కనిపించింది కదా గొడుగు, యూ షేప్ లో ఉంది, దిస్ వన్. ఓకే, చక్కగా బుద్ధుడి రెలిక్స్ ఒక ఛత్ర పెట్టి, అంబ్రిల్లా పెట్టి దాని మీద జాగ్రత్తగా ఏనుగు మీద కూర్చొని తీసుకొని వెళ్తున్నారన్నమాట. ఓకే, అర్థమైందా? టేక్ ఏ క్లోజ్ లుక్ ఎట్ ద ప్యానల్ గివెన్ అబౌవ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెపన్స్ కెన్ యూ ఐడెంటిఫై? వాట్ డిఫరెంట్ యూజెస్ ఆఫ్ ఐరన్ కెన్ యూ మేక్ అవుట్ ఆఫ్? ఓకే, ఈ రెండు క్వశ్చన్స్ కి మనము ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఛాత్ర ఎందుకు యూజ్ చేశారు బుద్ధుడ్ రెలిక్స్ మీద? ఓకే, ఓవర్ ద క్యాసెట్ కంటైనింగ్ బుద్ధాస్ రెలిక్ ఎందుకు యూజ్ చేసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ వెపన్స్, ఏమేం వెపన్స్ వాడారు. సో ఏమేం వెపన్స్ యూజ్ చేశారు నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పేశాను, బో అండ్ ఆరో, రైట్. తర్వాత ఏంటి, స్పియర్స్, షీల్డ్స్, ఓకే, స్వార్డ్స్, స్పియర్స్, షీల్డ్స్, స్వార్డ్స్, everything they used here. Okay, what are the weapons used? Spears, shields, swords, bow and arrow, right. Next, what different uses of iron can we understand? Ante iron is used to make all these, right. Spears, swords, ఇవన్నీ తయారు చేసింది కదా ఐరన్తోనే కదా, ఆర్మర్ ఫిట్టింగ్స్, రైట్. ఇవన్నీ డిఫరెంట్ యూజెస్ అంటే ఐరన్ యూ కెన్ మేక్అవుట్ అంటే ఐరన్ యూజ్డ్ టు మేక్ స్వార్డ్స్, స్పియర్స్, ఆరో హెడ్స్, యాక్సెస్, పార్ట్స్ ఆఫ్ షీల్డ్స్, ఆర్మర్ ఫిట్టింగ్స్, ఇవన్నీ కదా చేసింది, ఐరన్తోనే కదా మనం చేసింది. నెక్స్ట్, ఛాత్ర ఎందుకు అనని మనం చెప్పాం. ఇదే కాక మనం ఐరన్ అగ్రికల్చర్ కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అగ్రికల్చర్లో ఏంటి, ప్లౌస్, యాక్సెస్, సికిల్, ఫార్మింగ్ టూల్స్. ఓకే, సో ఛాత్ర ఎందుకు యూజ్ చేశారు బుద్ధుడు రెలిక్స్ పైన అని చెప్పి అడిగారు కదా. ఎందుకు అనంటే రెలిక్స్ ఆర్
ఆ ఒక పవిత్రమైన రిమైన్స్ అన్నమాట. రిమైన్స్ అంటే బుద్ధుడు బోన్స్ కానీ, లేదా బుద్ధుడు వాడిన వస్తువులు కానీ ఏదైనా అవ్వచ్చు. బుద్ధుడికి సంబంధించిన రెలిక్స్ అన్నమాట. రిమైన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ సేక్రెడ్, అవి చాలా పవిత్రమైనవి. ఒక పవిత్రమైన వ్యక్తికి అనుబంధించిన అవశేషాలు లేదా పవిత్ర వస్తువుల్ని రెలిక్స్ అంటారు. ఓకేనా? మీ క్లారిటీ వచ్చింది కదా? సో అంత పవిత్రమైన వస్తువులు కాబట్టి ఛాత్ర అనేది ప్లేస్ చేశారు పైన. ఛాత్ర యూజ్డ్ టు షో రెస్పెక్ట్. అంత గొప్ప బుద్ధుడికి మనము ఆయన అవశేషాలు కదవి, ఆయన రెలిక్స్ కదవి, మనం ఎంత గౌరవంగా చూసుకోవాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, రైట్? టు షో రెస్పెక్ట్, హానర్, సేక్రెడ్నెస్, అవి చాలా పవిత్రమైనవి, రైట్? సేక్రెడ్నెస్ కి సింబల్. హై స్టేటస్, ఇట్ ఈస్ ఆఫ్ హై స్టేటస్ అండ్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ కోసం కూడా ఈ ఛాత్ర అనేది ప్లేస్ చేశారు. మీకు అర్థమైంది కదా? బుద్ధుడు రెలిక్స్ చాలా పవిత్రమైనవని మనం భావిస్తాం కాబట్టి దానికి మనం చూపించే రెస్పెక్ట్కి, ఆనర్కి అది ఛాత్ర అనేది ఒక సింబాలిక్గా పెట్టి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఓకే, అర్థమైంది కదా క్లియర్గా? నెక్స్ట్, ద ప్రొడక్షన్ ఆఫ్ సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ allowed more people to focus on the arts and crafts. ఏంటి ఇప్పుడు ఫుడ్ మనకి చక్కగా తినడానికి సరిపోతుంది, సిటీస్కి పంపిస్తున్నారు, అక్కడ కూడా సరిపోతుంది, సర్ప్లస్ ఉంది. ఎవరైనా బయట నుంచి వచ్చినా వాళ్ళకు కూడా సరిపోయేంత ఉంది, అంత సర్ప్లస్ ఉంది కాబట్టి ఇంకా పంటలు పండిస్తూ ఉంటారా చాలా మంది? ఇంకా వెళ్తారా? రైట్, వెళ్ళరు. సో దే విల్ సీ ఫర్ ద ఆల్టర్నేటివ్ ఆక్యుపేషన్స్. ఆల్టర్నేట్ ఏంటి అని అంటే ఆర్ట్స్ మీద ఫోకస్ పెట్టారు, ఇప్పుడు కొంతమంది క్రాఫ్ట్స్ మీద ఫోకస్ పెట్టారు. ఓకే, అప్పుడు డిమాండ్ ఉండేవి, సింగింగ్, డాన్సింగ్, ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదు, పెయింటింగ్, సో వాట్ నాట్, ఇట్లా వాళ్ళకి నచ్చిన ఆర్ట్స్, క్రాఫ్ట్స్, చేతి వృత్తులు కూడా, చేతి వృత్తులు వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. బీడ్ మేకింగ్ వాళ్ళు, జ్యువెలరీ మేకింగ్ వాళ్ళు, ఓకే, ఇలా వీళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది కదా. ఓకే, ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ద ఎంపైర్స్ బార్డర్స్. ఓకే, మనము బీడ్స్ అనేవి తయారు చేసేసి మనము ఎక్స్పోర్ట్స్ కూడా చేసాము. ద గంగా అండ్ సోన్ రివర్స్ ప్రొవైడెడ్ ఏ జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఫర్ ట్రేడ్. ఇందాక మీకు ట్రేడ్ రూట్స్ చెప్తున్నప్పుడు నదుల్లో కూడా మనము ట్రేడ్ చేసాము. నదుల్లో అయితే మనం చక్కగా బోట్స్ యూజ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళము. ఏ నదులు ఉన్నాయి మనకి అక్కడ నార్దర్న్ ప్లేన్స్లో అంటే గంగా ఉంది, సోన్ రివర్ ఉంది అని చెప్పి మీకు చెప్పాను. సో అదొక అడ్వాంటేజ్ అయిందిగా వీళ్ళకి, మగధ వాళ్ళకి. ఈ సోన్, ఈ గంగా రివర్స్ ఉండడం అనేది అడ్వాంటేజ్ అయిందిగా జాగ్రఫికల్గా వాళ్ళకి. యాజ్ దే కుడ్ బి యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ కావాలి, అందుకని ఆ రివర్స్ని యూజ్ చేసుకున్నారు. ఆ రివర్స్ కూడా హెల్ప్ అయినాయి వాళ్ళకి. ఫ్లోరిషింగ్ ట్రేడ్ బూస్టెడ్ ద ఎంపైర్స్ ఇన్కమ్ అండ్ కాంట్రిబ్యూటెడ్ టు మగధాస్ రైస్. సో మనకి ఆబ్వియస్గా ఎన్ని ఉన్నా ట్రేడ్ అనేది జరగాలి. ట్రేడ్ అనేది జరిగి వెల్దీ అయితే, సంపద వస్తేనే కదా ఎవరైనా పవర్ఫుల్ అయ్యేది. అలాగే ఇక్కడ మగధా కింగ్డమ్ కూడా బాగా ట్రేడ్ అనేది బాగా చేసి, బికాస్ ఆఫ్ ఆల్ ద రిసోర్సెస్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రిసోర్సెస్ అన్నీ యూటిలైజ్ చేసుకుని మగధా కింగ్డమ్ అనేది రైజ్ అయింది. సో నేను ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, ఏమేమి రిసోర్సెస్ మగధకి హెల్ప్ అయినాయి చెప్పండి. ఏమేమి యూజ్ చేసుకుని మగధ అనేది రైజ్ అయింది చెప్పండి. ఫర్టైల్ ల్యాండ్, టింబర్ ఫారెస్ట్, ఎలిఫెంట్ ఫారెస్ట్, రైట్? ఇవన్నీ ఐరన్ ఓర్ అండ్ డిఫరెంట్ ఆర్ట్స్, డిమాండ్, ఫుడ్ సప్లైస్ అయిపోయింది. ఓకే, సోన్ రివర్, గంగా రివర్, ఇవన్నీ యూస్ చేసుకుని ట్రేడ్ ఎక్సలెంట్గా చేసేసుకుంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, అంతా బాగుంది. సో ఏమవుతుంది, ఆబ్వియస్గా మగధ అనేది స్టార్టెడ్ టు రైజ్. ఓకే, 5th century BCEలో ఏం జరిగింది? మహాపద్మనంద రోజ్ టు ద ప్రామినెన్స్ ఇన్ మగధ. ఫస్ట్ మనం ఇందాక ఒక ఆయన పేరు చెప్పుకున్నాం, ఎవరు? అజాతశత్రు. ఆయన ఇనీషియల్గా చాలా హెల్ప్ చేశారనమాట మగధకి ఒక పేరు రావడానికి. తర్వాత 500 to 400 BCEలో ఏమైంది అని అంటే, మహాపద్మనందుడు అనే ఒక రూలర్, అనే ఒక కింగ్, ఓకే, ఏం చేశారు? రోజ్ టు ద ప్రామినెన్స్ ఇన్ మగధ. మగధలో ఒక ప్రామినెంట్ పర్సన్ అయ్యారు ఈయన. అయ్యి ఏంటి, ఒక డైనాసిటీ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఏం డైనాసిటీ అది? నందా డైనాసిటీ. ఈయనేం కనుక్కున్నారు అని అంటే నందా డైనాసిటీ. ఓకే,
హీ సక్సెస్ఫుల్లీ యూనిఫైడ్ మెనీ స్మాలర్ కింగ్డమ్స్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. యూనిఫైడ్ మెనీ స్మాలర్ కింగ్డమ్స్ అంటే ఏంటి? స్లోగా పక్కన పక్కన ఏరియాస్ అన్నీ ఆక్రమించుకుంటున్నారు. అన్నీ ఆక్రమించుకుంటేనే కదా మొత్తం అన్నీ కలిపి ఒక ఎంపైర్ అవుతుంది. కరెక్టే కదా. సో ఇక్కడ స్టార్ట్ అయింది యూనిఫికేషన్. ఎవరు ఆ పర్సన్ హూ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ యూనిఫైడ్ మెనీ స్మాలర్ కింగ్డమ్స్. చాలా చిన్న చిన్న రాజ్యాలన్నీ సక్సెస్ఫుల్ గా ఆయన దాంట్లో కలిపేసేసుకున్నారు. యూనిఫైడ్, ఓడించేశారనమాట చిన్న చిన్న కింగ్డమ్స్ అని. ఎక్స్టెండెడ్ హిస్ ఎంపైర్ అక్రాస్ పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ నార్థర్న్ ఇండియా. నార్థర్న్ ఇండియా వైపు అండ్ ఈస్టర్న్ ఇండియా వైపు కూడా. మగధ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ద ఈస్ట్ కదా. సో ఈస్టర్న్ ఇండియా వైపు కూడా ఎక్స్టెండ్ చేసేసారు పైకి అండ్ ఈస్ట్. చుట్టుపక్కల ఏవైతే కింగ్డమ్స్ ఉన్నాయో అన్ని కింగ్డమ్స్ ఈయన గెలిచేశారు. ఎవరు? మహాపద్మనందుడు. ఓకే. యాజ్ ద ఎకానమీ థ్రైవ్డ్ హీ బిగాన్ ఇష్యూయింగ్ కాయిన్స్ డెమాన్స్ట్రేటింగ్ హిస్ ఎకనామిక్ పవర్. ఓకే. ఎకానమీ ఎలా ఉంది ఇప్పుడు? సూపర్బ్ గా ఉంది. ట్రేడ్ ఎలా ఉంది? ఫ్లోరిషింగ్. సో వాట్ హీ డిడ్? హీ బిగాన్ ఇష్యూయింగ్ కాయిన్స్ ఇష్యూ చేశారు. ఓకే. ఆయన ఎకనామిక్ పవర్ అంత పవర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి he began issuing coins demonstrating his economic power. ఆయన యొక్క ఎకనామిక్ పవర్ ని తెలియజేసే విధంగా ఈ కాయిన్స్ ని ఇష్యూ చేశారు. ఓకే. we also learn from Greek accounts that the Nanda dynasty maintain a large army. మనం ఇక్కడే కాదు, మనం ఏంటి అని అంటే గ్రీక్ వాళ్ళ అకౌంట్స్ చూసుకుంటే దానిలో కూడా ఈ నంద డైనాసిటీ అనేది ఒక లార్జ్ ఆర్మీ మెయింటైన్ చేసింది అని గ్రీక్ వాళ్ళ బుక్స్లో కూడా అకౌంట్స్లో కూడా ఉన్నాయంట. ఓకే. నాట్ ఓన్లీ ఇండియన్ బుక్స్ బట్ ఆల్సో ఇన్ ద Greek books also, Greek accounts also about Nanda dynasty. From various accounts of Nanda dynasty, it appears that its last emperor. సో నందా డైనాసిటీని నందా డైనాసిటీ అనేది ఒకటి స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే మహాపద్మనందుడు. ఓకే. తర్వాత ఏమైంది? లాస్ట్ ఎంపరర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరేంటి అని అంటే ధననందుడు చాలా అసలు ఆ డైనాసిటీ చాలా బాగుండేది. ఐ మీన్ ఆ ఎంపరర్ మగధ ఎంపైర్ ఆ ఎంపైర్ ఫామ్ చేసేటప్పుడు ఎలా ఉంది అని అంటే ఇట్స్ వెరీ రిచ్. ఓకే. మగధ ఈజ్ వెరీ రిచ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్, రైట్? సో ధననందుడు టైంలో కూడా ఇట్స్ వెరీ రిచ్. ఇట్ బికేమ్ హైలీ అన్పాపులర్. బట్ చూడండి ఇక్కడ హైలీ అన్పాపులర్ అంటే అంత మంచిగా లేదు, ఒక చెడ్డ పేరు అంటాం కదా, వచ్చింది నందా డైనాసిటీకి. డ్యూ టు ఎవరి వల్ల? ధననందుడి వల్ల ఒక చెడ్డ పేరు అనేది నందా డైనాసిటీకి వచ్చింది. ఎందుకు అనంటే హీ అప్రెస్డ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ హిస్ పీపుల్. ఆయన ప్రజల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు, సరిగ్గా చూడలేదు. ఎక్స్ప్లాయిటెడ్ అంటే చాలా దారుణంగా వాళ్ళని ఉపయోగించుకోవడం పనులకి, లేదు అని అంటే మరీ విపరీతమైన ఆంక్షలు విధించడం వాళ్ళ మీద. ఇలాంటి ట్రీట్మెంట్ అనేది ఉందన్నమాట. ఆ పని చేయండి, ఈ పని చేయొద్దు అని చెప్పి అప్రెస్ చేయడం ప్రజల్ని. ఫ్రీడమ్ లేదు, అప్రెషన్ ఎక్కువ ఉంది. ఒత్తిడికి బాగా గురైపోయారు అప్పుడు ప్రజలు. ఎవరి వల్ల? ధననందుడి వల్ల. అందుకనే ఆయన అన్పాపులర్ ఓకే అయిపోయాడు. దిస్ పేవ్డ్ ద వే. ఇప్పుడు ప్రజల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే అలాంటి డైనాసిటీ ఉంటుందా? అలాంటి రాజుని ఉంచుతారా? మనం ఇప్పుడైనా చూడండి, మనల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు గవర్నమెంట్, రూలర్స్. సో మనకన్నీ బ్యాడ్గా ఇస్తున్నారు. హెల్త్ మనం ఎన్నుకున్నాం, ఓకే, మనకన్నీ బ్యాడ్గా ఇస్తున్నారు. హెల్త్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, మెడిసిన్స్ ఉండట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్లో, లేదు అని అంటే ఎడ్యుకేషన్లో సరిగ్గా ఇవ్వట్లేదు, ఎడ్యుకేషన్లో స్కూల్స్ లేవు, స్కూల్స్ క్లీన్లీగా లేవు, టెక్స్ట్ బుక్స్ లేవు, లేదు అని అంటే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ సరిగ్గా లేవు. ఇలాంటివి చేస్తే మనము ఒప్పుకుంటారా? ప్రజలు ఒప్పుకోరు కదా. సో వీ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఆ రూలర్స్ని దింపేస్తారు. ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు నందా డైనాసిటీ. ధననందుడికి కూడా ఇదే జరిగింది. సో హీ వాజ్ డౌన్ నౌ. ఓకే.
ఇప్పుడు ఏమైంది, దిస్ పేవ్డ్ ద వే ఫర్ ద నందా ఎంపైర్ టు బి కాన్క్వర్డ్ అండ్ అబ్జార్బ్డ్. సో ఇంకొక రూలర్ వచ్చి కాన్క్వర్ చేస్తే బాగుండు, మాకు ఇంకొక రూలర్ వస్తే బాగుండు, ఈ కింగ్ యొక్క రూల్ మేము తట్టుకోలేకపోతున్నాము అని ప్రజలు అనుకుంటారు. అలాంటి టైంలో ఏంటి, ఇట్ ఈస్ గివింగ్ ఏ వే టు కాన్క్వర్ కదా. నందా డైనాసిటీ గేవ్ ఏ వే టు బి కాన్క్వర్డ్ అండ్ అబ్జార్బ్డ్ ఇన్ టు వాట్ వుడ్ బికమ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంపైర్. సో ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ఏం జరిగింది అని అంటే, ఇప్పుడే ఇలా కాన్క్వర్ చేసి ఒక లార్జెస్ట్ ఎంపైర్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది, అదే మౌర్యన్ ఎంపైర్. సో ఈ మౌర్యన్ ఎంపైర్, ఈ మగధని ఎవరు, ఈ ధననందుని ఓడించి ఒక గొప్ప ఎంపైర్ని ఇండియాలో ఫామ్ చేసింది ఎవరు, ద మౌర్యన్ ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అనేవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అప్పటిదాకా ఇట్స్ నాట్ అన్ ఎంపైర్ స్టిల్, రైట్? సో మహాపద్మనందుడు స్మాల్ కింగ్డమ్స్ ని యూనిఫై చేసి ఎక్స్టెండ్ చేసుకున్నాడు పార్ట్స్ ని, ఈస్టర్న్ నార్దర్న్, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎంపైర్. ఓకే, నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అన్ ఎంపైర్. ఓకే, అండర్స్టూడ్? ద ఫేమ్డ్ సాంస్క్రిట్ గ్రామరియన్ పాణిని అష్టాధ్యాయి అని వినుంటారు కదా. సో ఈ అష్టాధ్యాయి అనేది ఎవరు రాశారు అని అంటే, పాణిని అని ఆయన రాశారు. ఓకే, ఈ అష్టాధ్యాయి ఏంటి అని అంటే గ్రామర్ అన్నమాట, సాంస్క్రిట్ గ్రామర్ రూల్స్ అన్నీ ఉంటాయి. మనకి ఇంగ్లీష్ గ్రామర్ ఉంది కదా, ఇంగ్లీష్ గ్రామర్లో రూల్స్ ఉంటాయి మనకి. ఓకే, ఈజ్ ఎప్పుడు వాడతారు, వాజ్ ఎప్పుడు వాడతారు, బికాజ్ ఎప్పుడు వస్తుంది, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, రైట్? అది ఇంగ్లీష్ గ్రామర్. అలాగే సాంస్క్రిట్ గ్రామర్ కూడా ఉంటుంది. ఆ సాంస్క్రిట్ గ్రామర్లో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ కూడా ఎవరు ఒక బుక్ తయారు చేసి బుక్లో రాశారు ఆయన. ఏంటి అనంటే అది అష్టాధ్యాయి. అది ఎవరు రాశారు అనంటే పాణిని అనే ఆయన రాశారు. పాణిని ఎవరు? సాంస్క్రిట్ గ్రామరియన్. ఓకే, దాంట్లో 3996 షార్ట్ సూత్రాస్ ఉన్నాయంట. సూత్రాస్ అంటే ఏంటి? రూల్స్, రైట్? సూత్రాలు. ఇక్కడ చూడండి, ఇండియన్ పోస్ట్ స్టాంప్ కమమరేటింగ్ పాణిని. సో ఆయన మనకి సాంస్క్రిట్కి గ్రామర్కి ఇంత మంచి రూల్స్, ఇలా ఉండాలి, ఇలా అది రూల్ లేకపోతే మనకి సాంస్క్రిట్ ఎలాగా చదవాలి, ఎలాగా ఇవన్నీ మనకు తెలియదు కదా. అందుకే ఈయన చూడండి, ఇక్కడ బుక్ ఉంది, దాని మీద ఆయన రాస్తున్నట్టు పెట్టారు కదా, రైట్? ఇంక్తో. ఇంకటే ఆయన చేతిలో ఒక ఫెదర్ లాంటిది ఉంది కదా. సో ఇది అన్నమాట, మనం ఆయనకి గొప్ప కోసం అంటే ఆయన్ని మనము అంత గొప్ప పని చేశారు కాబట్టి మనము ఇండియన్ స్టాంప్ మీద ఆయన పిక్ అనేది పెట్టుకున్నాం అనమాట. ఓకే, సూత్రాస్ అంటే ఏంటి? మనకి సూత్రాలు ఆర్ కన్సైజ్ కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ ఫ్రేజెస్ దట్ క్యాప్చర్ నాలెడ్జ్ అండ్ ఇంపార్టెంట్ ఐడియాస్. ఓకే, ఆ సూత్రాలు కనుక లేకపోతే మనం రాయలేం, చదవలేం నాలెడ్జ్ అనమాట. ఇన్ ఏ వే దట్స్ ఈజీ టు రిమెంబర్ అండ్ పాస్ ఆన్. ఇప్పుడు గ్రామర్లో కూడా మనకి రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ లాగా అనమాట ఇక్కడ సూత్రాలు. ఓకే, ఆ సూత్రాలు ఉంటేనే మనం చేయగలుగుతాం. ఫార్ములాస్, లైక్ మ్యాథ్స్లో మనకి ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫార్ములా లేదనుకోండి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు కదా, అలాగే ఇక్కడ కూడా సూత్రాలు అనేవి కావాలి. ద అరైవల్ ఆఫ్ ద గ్రీక్స్. మనం ఎక్కడ ఆగిపోయాం? ఇక్కడ మనము ధననందుడి దగ్గర ఆగిపోయాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత మౌర్యన్ ఎంపైర్ వచ్చింది ఆఫ్టర్ ధననంద. సో అది అక్కడికి ఆపేసి ఇప్పుడు మనం ఏం చూడాలి అని అంటే ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాము. అది ఏంటి అని అంటే అరైవల్ ఆఫ్ గ్రీక్స్. ఓకే, వైల్ ఈవెంట్స్ అన్ఫోల్డెడ్ ఇన్ మగధ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్. మగధ ఎక్కడుంది? బీహార్, ఈస్ట్ సైడే కదా ఉన్నది. సో కొన్ని ఈవెంట్స్ జరిగాయి. ఏం జరిగాయి? నార్త్ వెస్టర్న్ రీజన్లో జరిగాయి. ఈ రీజన్ ఏమైంది అని అంటే home to smaller kingdoms along an ancient route connecting to Mediterranean Sea. సో ఇక్కడ కొన్ని కింగ్డమ్స్ ఉన్నాయి, రైట్? సో ఈ స్మాల్ కింగ్డమ్స్ ఏంటంటే ఇట్లా కనెక్ట్ అయింది, మెడిటరేనియన్ సీకి కనెక్ట్ అయింది. అమాంగ్ దెమ్ అకార్డింగ్ టు గ్రీక్ అకౌంట్స్ వర్ ద పౌరవాస్ లెడ్ బై దేర్ కింగ్ పోరస్. సో వీళ్ళల్లో ఇక్కడ ముఖ్యమైన పర్సన్ ఎవరున్నారు అని అంటే కింగ్ పోరస్. చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో. 334
టు 331 BCలో ఏం జరిగింది? అలెగ్జాండర్. ఆయన ఎవరు? అలెగ్జాండర్ అనగానే ఒక గ్రీక్ కింగ్ అని మీకు గుర్తుకు రావాలి. ఓకే, అలెగ్జాండర్ ఈజ్ ఏ గ్రీక్ కింగ్. ఈజ్ సో యంగ్ యాక్చువల్లీ ఇన్ 30sలోనే ఆయన చనిపోయారు కూడా. ఓకే, సో పవర్ఫుల్. చిన్న ఏజ్లోనే మొత్తం చాలా వరకు కాన్క్వెస్ట్ చేసేసారు, ఇన్వేజన్స్ చేసేసారు. ఓకే, సో ఈ అలెగ్జాండర్ అనే ఆయన ఒక యంగ్ అండ్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అనమాట. ఓకే, ఈయన ఎవరు అని అంటే ఫ్రమ్ మెసిడోనియా. క్యాంపెయిన్ అగైన్స్ ద పర్షియన్ ఎంపైర్ టు అవెంజ్ ఎర్లియర్ పర్షియన్ ఇన్వేషన్స్ ఆఫ్ గ్రీస్. ఓకే, పర్షియన్ ఎంపైర్ మీదకి క్యాంపెయిన్స్ చేశారు. ఎందుకు అంటే అంత క్రితం ఆల్రెడీ పర్షియన్ రూలర్స్ ఇన్వేషన్స్ జరిగినాయి గ్రీస్ మీద, అందుకని. ఓకే, ఫ్రమ్ ద పర్షియన్ రూల్డ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా ఫాట్ అగైన్స్ట్ ద గ్రీక్స్. ఎవరుట? ఆ ఎర్లియర్ దాంట్లో సమ్ ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు, కొంతమంది ఇండియన్ సోల్జర్స్ ఉన్నారట. వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే, ఇందాక మనం నార్త్ వెస్ట్ రీజియన్ చూపించాను కదా ఇండియాలో, ఆ రీజియన్లో ఫైట్ చేశారట ఈయనకి అగెనెస్ట్గా. అర్థమైందా? ప్రీవియస్గా పర్షియన్ ఇన్వేషన్స్ జరిగినాయి కదా గ్రీస్ మీద. గ్రీస్ ఎవరికి సంబంధించింది? అలెగ్జాండర్కి సంబంధించింది. పర్షియన్స్ ఇన్వేడ్ చేశారు గ్రీస్ని. పర్షియన్స్ దాంట్లో కొంతమంది ఇండియన్ సోల్జర్స్ కూడా ఉన్నారు, ఈ గ్రీకుల మీద యుద్ధం చేసిన వాళ్ళు. అందుకని ఇప్పుడు అలెగ్జాండర్ ఏం చేస్తున్నాడు? ఈ పర్షియన్ ఎంపైర్ని కాన్క్వర్ చేసేసారు. ఓకే, ఈ వీళ్ళ గ్రీక్ కల్చర్ని స్ప్రెడ్ చేసేసుకున్నారు, మొత్తం గ్రీక్ కల్చరే ఉండాలి అని. ఓకే, ఇప్పుడు ఈ అలెగ్జాండర్ యొక్క ఎంపైర్ ఏమైంది? 3 కాంటినెంట్స్ స్ప్రెడ్ అయిపోయింది. ఏమేం కాంటినెంట్స్ అంటే ఏషియా, రైట్, ఏషియా ఒకటి, యూరోప్ ఒకటి, ఆఫ్రికా ఒకటి. 3 కాంటినెంట్స్ స్ప్రెడ్ అయిపోయింది అలెగ్జాండర్ కింగ్డమ్, అలెగ్జాండర్ ఎంపైర్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ఇంత గొప్పగా 3 ఖండాలు స్ప్రెడ్ అయిన గొప్ప ఎంపైర్ ఏది అంటే, పవర్ఫుల్ పర్సన్ ఎవరు అని అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అండ్ ద గ్రీక్ ఎంపైర్. ఓకే, చాలా గొప్పగా ఆయన గొప్ప పవర్ఫుల్ పర్సన్. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడికి రండి. ద సట్రాప్స్ వర్ గవర్నర్స్ ఆఫ్ provinces of Persian and Greek empires who were left behind by the overlord Alexander to manage the far off territories. ఇప్పుడు ఈ అలెగ్జాండర్ అనే పర్సన్ ఇంత ఏరియాని కాన్క్వర్ చేసేసారు కదా. ఇంత కాన్క్వర్ చేసినప్పుడు ఎంత కష్టం చెప్పండి. ప్రతి ఒక్కటి చూసుకోవాలంటే చాలా కష్టం కదా. అందుకని ఏం చేస్తారు? గవర్నర్స్, నా బదులు నువ్వు చూసుకో అని చెప్పి ఒక గవర్నర్కి అప్పచెప్పేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక మంచి గవర్నర్ని పెట్టేసేసి వెళ్ళిపోతారు. ఫార్ ఆఫ్ టెరిటరీస్, దూరంగా ఉన్న టెరిటరీస్ దగ్గర. దీస్ సట్రాప్స్ ఆర్ సిగ్నిఫికెంట్ పవర్ అండ్ ఫ్రీడమ్ డిస్పైట్ బీయింగ్ మియర్ అఫీషియల్స్ ఆఫ్ రూలర్స్. వీళ్ళకేంటి, ఓన్లీ ఒక అఫీషియల్ రూలర్ ఒకటి కాదు, అయినప్పటికీ కూడా వీళ్ళకి చాలా పవర్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. బికాస్ మొత్తం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు ఓవర్లార్డ్ ఎవరు? అలెగ్జాండర్. వెళ్ళిపోయినప్పుడు ఇంకా మళ్ళీ వచ్చి పట్టించుకోవాలంటే ఎంత కష్టం. మళ్ళీ బ్యాక్ వచ్చి, అప్పట్లాగా ఫ్లైట్స్ ఏం లేవు కదా, వెనక్కి వచ్చేసేసి నేను చూసుకుంటాను వెళ్ళిపో అని చెప్పడానికి లేదు. సో వీళ్ళకేంటి, ఆయన వెళ్ళిపోయాక వీళ్ళ ఫ్రీడమ్ అనమాట, వీళ్ళకి ఫుల్ పవర్ వచ్చేస్తుంది, వీళ్ళు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. Why do you think Alexander wanted to rule over the entire world? What would he have gained from it? అసలు ప్రపంచం మొత్తాన్ని రూల్ చేయాలని అలెగ్జాండర్ అనుకున్నాడు, రైట్? అని మీరేమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్? వై డూ యూ థింక్? ఎందుకు అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని రూల్ చేయాలనుకున్నాడు? వాట్ వుడ్ హీ గెయిన్ ఫ్రమ్ ఇట్? ఓకే, మొత్తం ఎంటైర్ వరల్డ్ని ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు అనుకున్నాడు. ఆయన ఏం సాధించాడు? దాని నుంచి ఏం పొందాడు?
ఓకే, ఈ 3 కాంటినెంట్స్ ఆక్రమించాడు. ఓకే, గొప్పగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఓకే, అదర్ దెన్ దట్ వాట్ వుడ్ హీ హావ్ గెయిన్డ్ ఫ్రమ్ ఇట్? చెప్పండి. సో, ఇక్కడ ఎందుకు అనంటే మోర్ ల్యాండ్ కావాలి, మోర్ వెల్త్ కావాలి అలెగ్జాండర్‌కి. రైట్. మోర్ టాక్సెస్, అందరూ టాక్సెస్ పే చేస్తారు. సోల్జర్స్, చాలామంది సోల్జర్స్ ఉంటారు. ట్రేడ్ రూట్స్ కంట్రోల్ చేస్తాడు. రైట్. న్యాచురల్ రిసోర్సెస్‌ని కంట్రోల్ చేస్తారు. ఫైనల్లీ ఏంటి? ఫేమ్ అండ్ గ్లోరీ. మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కదా ఆయన గురించి. అదే ఆయన గెయిన్ చేశారు. ఫేమ్ అండ్ గ్లోరీ. ఓకే, లెట్స్ ఎక్స్‌ప్లోర్. ఆఫ్టర్ ద బ్యాటిల్ అయిపోయాక అలెగ్జాండర్‌కి, పోరస్‌కి మధ్యలో యుద్ధం జరిగింది. ఓకే, ఈ పోరస్ అనే ఆయన ఎక్కడున్నాడు అంటే ఇక్కడ నార్త్ వెస్ట్ రీజియన్, జీలం నది దగ్గర. ఓకే, జీలం నది దగ్గర మనకి యుద్ధం అయితే జరిగిందనమాట. ఇటువైపు నుంచి ఎవరు? అలెగ్జాండర్. ఇక్కడ మన ఇండియా వైపు బార్డర్స్ దగ్గర ఎవరు అంటే కింగ్ పోరస్. సో ఇక్కడ దాకా వచ్చి అలెగ్జాండర్ కింగ్ పోరస్తో యుద్ధం చేశాక కింగ్ పోరస్తో అయిపోయింది యుద్ధం. అయిపోయాక అలెగ్జాండర్ ఒకటి అడిగాడు పోరస్ని. ఏమని అనంటే, పోరస్, హౌ యూ వాంటెడ్ టు బి ట్రీటెడ్? నేను ఎలా ట్రీట్ చేయాలి అని అనుకుంటున్నావు అని అడిగితే, అప్పుడు పోరస్ చెప్పిన సమాధానం ఏంటి అంటే, లైక్ ఏ కింగ్, రాజులాగానే ట్రీట్ చేయండి నన్ను అని చెప్పాడు. ఓకే, అలెగ్జాండర్ దెన్ లెఫ్ట్ పోరస్ అట్ ద హెడ్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఓకే, ఆ కింగ్డమ్కి హెడ్గాని పెట్టేసేసి, పోరస్ని హెడ్గా పెట్టేసి, ఆ సత్రాప్ అంటే ఏంటి? గవర్నర్ అనమాట. ఆయన గెలిచాడు అలెగ్జాండర్. గెలిచాక ఒక్కొక్కళ్ళని సట్రాప్స్గా పెట్టేసి వెళ్ళిపోతాడు అని చెప్పుకున్నాం కదా ఇందాక. గవర్నర్స్గా పెట్టేసి ఫార్ టెరిటరీ, ఇది ఫార్ టెరిటరీ కదా మనకి, గ్రీక్ నుంచి ఇది ఫార్ టెరిటరీ కదా. అలెగ్జాండర్ విల్ బి హియర్, అరౌండ్ హియర్, లైక్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఫార్, రైట్? అంత ఫార్గా ఉన్నప్పుడు హౌ హీ కెన్ మేనేజ్, హౌ హీ కెన్ అడ్మినిస్టర్, రూల్ ఫ్రమ్ దేర్? ఇట్స్ ఇంపాసిబుల్, రైట్? అందుకని ఒకళ్ళని పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పుకున్నాం. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ పోరస్నే పెట్టేసేసి సట్రాప్గా వెళ్ళిపోయారు, కింగ్ పోరస్ని, విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. ఓకే, ఈ బ్యాటిల్ గురించి అడిగి కనుక్కొని డీటెయిల్స్ తీసుకోండి. ఓకే, మీ టీచర్ని అడిగి డీటెయిల్స్ తీసుకోండి. సో ఈ స్టోరీ నేను బ్రీఫ్గా చెప్తాను. ఈ బ్యాటిల్ గురించి వినండి. 326 BCEలో జరిగిందనమాట ఈ బ్యాటిల్. ఓకే, అలెగ్జాండర్కి కింగ్ పోరస్కి మధ్యలో జరిగింది ఈ బ్యాటిల్. అసలు ఎందుకు జరిగింది అని అడిగితే ఏం చెప్తారు? అలెగ్జాండర్కి కోరిక ఏంటి? ప్రపంచమంతా పరిపాలించాలి అని చెప్పి అలా 3 కాంటినెంట్స్ దాటేసి ఇటు నార్త్ వెస్ట్ రీజియన్, ఓకే, ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ వచ్చేసాడు. అక్కడ ఎవరు ఉంటున్నారు? కింగ్ పోరస్ అనే ఆయన అక్కడ పరిపాలిస్తున్నారు. కింగ్ పోరస్ ఎవరు అని అంటే పౌరవ డైనాస్టిక్ సంబంధించిన ఒక కింగ్ అనమాట. ఓకేనా? సో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగినప్పుడు ఈ రీజియన్ ఎక్కడుంది అని అంటే కరెక్ట్గా జీలం చీనాబ్రవి దగ్గర ఉందన్నమాట. చూడండి ఇక్కడ జీలం నది. ఓకే, ఈ నది దగ్గర ఉంది. సో ఏమైంది అని అంటే అలెగ్జాండర్ దగ్గర క్యావెలరీ ఉంది, హార్సెస్ ఉన్నాయి. బట్ ఈ కింగ్ పోరస్ దగ్గర ఏమున్నాయి? హ్యూజ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, క్యావెలరీ ఉంది, ఇన్ఫాంట్రీ ఉంది, అన్నీ చాలా బాగా పవర్ఫుల్ కింగ్ అనమాట కింగ్ పోరస్ కూడా. ఓకే, ఇండిపెండెంట్ రూలర్ ఈయన, పవర్ఫుల్, స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ పోరస్ కూడా. ఓకే, ఆయన ఏం చేశాడు అని అంటే, ఓకే, ఈయన దగ్గర క్యావెలరీ ఉంది కదా, ఇన్ఫాంట్రీ ఉంది కదా, సో ఏనుగులు ఉన్నాయి కదా, ఏనుగులను ఏం చేశాడు? జీలం నది దగ్గర పెట్టాడనమాట. జీలం నది ఇది కదా. ఓకే, జీలం నది దగ్గర ఇక్కడ జరిగిందనమాట యుద్ధం. ఇక్కడ జరిగింది యుద్ధం. ఓకే, ఈ నది ఇక్కడ ఉంది. ఓకే, యుద్ధం ఏమో ఇక్కడ జరిగింది. చూడండి, అయితే ఏమైంది? ఇక్కడ జరిగింది కదా యుద్ధము, చూడండి ఇక్కడ ఎక్స్ ఇచ్చారు కదా, ఈ ప్లేస్లో జరిగింది యుద్ధం. సో కింగ్ పోరస్ ఏం చేశాడంటే ఈ జీలం నది దగ్గర ఎలిఫెంట్స్ని పెట్టాడు. ఏంటి? వాళ్ళు గుర్రాలు కానీ మనుషులు కానీ ఎలిఫెంట్స్ని చూస్తే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతారు అనే దృష్టిలో కింగ్ పోరస్ ఏం చేశాడు? ఇక్కడ రివర్ దగ్గర లైన్గా ఎలిఫెంట్స్ని పెట్టేశాడు. అయితే అలెగ్జాండర్ ఏం చేశాడంటే తెలివిగా
ఇక్కడ మెయిన్ క్యాంప్ పెట్టాడు. ఇక్కడ మెయిన్ క్యాంప్ పెట్టాడు జీలం నది దగ్గర. ఏంటి, కింగ్ పోరస్ ఇక్కడే క్రాస్ చేస్తారు, డైరెక్ట్గా క్రాస్ చేస్తారు అని అనుకోవడానికి అలెగ్జాండర్ అలా చేశాడనమాట. మెయిన్ క్యాంప్ పెట్టేసి అక్కడ నాయిస్ చేస్తున్నాడు, చాలా రోజులు నాయిస్ చేశాడు. నాయిస్ చేస్తే పోరస్ ఏమనుకుంటాడు, ఓకే ఓకే నేను ఇక్కడ ఎలిఫెంట్స్ని పెట్టాను కదా, నేను సేఫ్గా ఉంటాను, అలెగ్జాండర్ రాలేడులే, డైరెక్ట్గా అటాక్ చేయాలంటే చాలా కష్టం కదా ఎలిఫెంట్స్ని అని అనుకున్నాడు. బట్ అలెగ్జాండర్ ఏం చేశాడంటే తెలివిగా డైరెక్ట్గా ఎదుర్కోకుండా గుర్రాలన్నిటినీ ఇక్కడ దాటిచ్చాడు, రివర్ని దాటిచ్చి ఇక్కడ జరిగింది యుద్ధం. అర్థమవుతుందా? జీలం రివర్ అనేది ఈ బ్యాటిల్ని మార్చేసింది. రివర్ క్రాసింగ్ అనేది చాలా డేంజరస్ యాక్చువల్లీ, జీలం రివర్ క్రాసింగ్. అందుకని తెలివిగా ఇలా చేశాడు అలెగ్జాండర్. చేసి యుద్ధం చేసి పోరస్తో గెలిచాక పోరస్ చాలా డిఫెండ్ చేశాడు కంట్రీ కోసం, కింగ్డమ్ కోసం డిఫెండ్ చేశాడు, బాగా పోరాడాడు. ఓకే, ఆయన దగ్గర ఉన్నవన్నీ యూస్ చేశాడు. బట్ హీ నెవర్ వాంటెడ్ టు బీ డౌన్ అనమాట. తన డిగ్నిటీ, తన సెల్ఫ్ రెస్పెక్ట్, తన బ్రేవ్నెస్, తన కరేజ్, ఓకే, తన ధైర్యం వదులుకోవాలనిపించలేదు. అందుకే గెలిచాక కూడా అలెగ్జాండర్ అడిగిన ప్రశ్న చూశారు కదా ఇందాక, నువ్వు ఎలా ట్రీట్ చేయాలని అనుకుంటున్నావు అంటే కింగ్ లాగానే ట్రీట్ చేయండి నన్ను అని చెప్పాడు. అంటే ఏంటి, తన డిగ్నిటీ తను వదులుకోదలుచుకోలే, తన సెల్ఫ్ రెస్పెక్ట్, దానికి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు కదా. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఈ బ్యాటిల్ని బ్యాటిల్ ఆఫ్ హైడస్పస్ అని కూడా అంటారు. దిస్ ఇస్ ద బ్యాటిల్ ఆఫ్ హైడస్పస్. ఓకే, హోప్ సో యూ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడికి రండి. 327 నుంచి 325 BCE అంటే 2 years. తర్వాత 324 నుంచి 323 ఒక 1 year. 2 years ఏమైనాయంట, ఈగర్ టు రీచ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అలెగ్జాండర్కి బాగా కోరిక ఏంటి, మొత్తం ప్రపంచం రీచ్ అయిపోవాలి అని. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, మొత్తం చుట్టూ ముట్టేసేయాలి వరల్డ్ అంతా. అలెగ్జాండర్ పుష్డ్ ఫర్దర్ ఈస్ట్ వైపు వచ్చేసాడు బాగా. బ్రాట్ హిస్ క్యాంపెయిన్ టు ఇండియా దగ్గర వరకు వచ్చేసాడు. డిఫీటెడ్ పోరస్ని డిఫీట్ చేశాడు. ఎక్కడ, పంజాబ్. ఎన్కౌంటరింగ్ ఫియర్స్ రెసిస్టెన్స్ ఫ్రమ్ లోకల్ ట్రైబ్. చాలా భయానకమైన రెసిస్టెన్స్ని చూశాడు. ఓకే, అంటే అడ్డుపడ్డారు, అంత భయంకరంగా ప్రొటెక్ట్ చేశాడు కింగ్ పోరస్. ఓకే, లోకల్ రూలర్స్. ఓకే, మెసాకర్ ద పాపులేషన్ ఆఫ్ సెవరల్ సిటీస్. చాలా సిటీస్ని చంపేశాడు, ప్రజలందరినీ మసాకర్ చేసేసాడు. గ్రీక్ రికార్డ్స్ మెన్షన్ దట్ ఇన్ ఫ్యూ బ్యాటిల్స్ ఉమెన్ ఫాట్ సైడ్ బై సైడ్ విత్ దర్ మెన్. అప్పట్లో ఏంటి, గ్రీక్ రికార్డ్స్లో ఉమెన్ కూడా ఫైట్ చేశారు అని ఉందిట. అలెగ్జాండర్ హిమ్సెల్ఫ్ వాజ్ సీరియస్లీ wounded in the battle. అలెగ్జాండర్ తనే చాలా బాగా wound అయిపోయాడు, బాగా దెబ్బలు తగిలినాయి ఆయనకి. టైర్డ్ అండ్ హోమ్ సిక్. ఇదిగాకేంటి, చాలా దూరం నుంచి వచ్చారు, టైర్డ్ అయిపోయారు ముందర ఈ ట్రావెలింగ్తోనే. అంతమంది ఆర్మీ వాళ్ళు, హార్సెస్, అంత ప్రయాణము, ఎవరికైనా టైర్డ్ అనిపిస్తుంది. హోమ్ సిక్, ఫార్ ఫ్రమ్ హిస్ హోమ్ కంట్రీ, రైట్. హిస్ సోల్జర్స్ లాస్ ద విల్ టు ఫైట్. అసలు వాళ్ళ సోల్జర్స్, అలెగ్జాండర్ సోల్జర్సే అసలు వాళ్ళకి ఇష్టమే లేకుండా అయిపోయింది అనమాట. యుద్ధం చేయాలని అనిపించలా వాళ్ళ సోల్జర్స్కి. రెఫ్యూజ్ టు మూవ్ డీపర్ ఇంటూ ఇండియా. కింగ్ పోరస్ ఇంత అడ్డుపడి, ఇంత లోకల్ పీపుల్ కూడా ఇంత అడ్డుపడి, ఇంత ఘోరంగా బ్యాటిల్ చేశాక వాళ్ళకి అర్థమైంది ఒక విషయం ఏంటి, ఇక్కడ ప్రజలకి డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, వీళ్ళు చాలా బాగా కాపాడుకుంటున్నారు, ఇంకా లోపలికి వస్తే వాళ్ళ యొక్క పరిస్థితే ఇంకా అధ్వానంగా మారిపోతుంది అని వాళ్ళు అనుకున్నారు. అందుకే ఇంకా లోపలికి రాలేదు, ఇండియా లోపలికి, నార్దర్న్ ప్లేన్స్కి రీచ్ అవ్వలేదు. అక్కడ బార్డర్ దగ్గరే ఆగిపోయారు, జీలం నది దగ్గర. ఓకే, ఇంకా వాళ్ళ సోల్జర్స్ కూడా వెక్స్ అయిపోయారు, బాబోయ్ మా వల్ల కాదు అలెగ్జాండర్, మేము రాలేము కింగ్ అని చెప్పేశారనమాట. ఓకే, అలెగ్జాండర్ అండ్ పార్ట్ ఆఫ్ హిస్ ఆర్మీ రిట్రీటెడ్ టు పర్షియా. వెనక్కి వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. ఇక్కడ పోరస్ని, బాబు నీకు ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా, నువ్వే ఇంకా సట్రాప్గా, గవర్నర్గా నీది నువ్వే పరిపాలించుకో, కాకపోతే నేను గెలిచాను కాబట్టి నేను ఎంపరర్ని, నువ్వే పరిపాలించుకో అని చెప్పేసి ఆయన పెట్టేసి వెళ్ళిపోయాడు, వెనక్కి పర్షియాకి వెళ్ళిపోయాడు. బట్ త్రూ ద కోస్టల్ రూట్ ఇన్ ద సౌత్ అండ్ ఇరాన్స్ హార్ష్ డిజర్ట్ రీజన్ రిజల్టింగ్ ఇన్ హెవీ లాసెస్ టు ఇట్స్ ట్రూప్స్ అవుట్ ఆఫ్ థర్స్ట్, హంగర్, డిసీజ్. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారంట,
చూడండి ఇక్కడ త్రూ రూట్ ఇన్ ద సౌత్, కోస్టల్ రూట్ ఇన్ ద సౌత్ అండ్ ఇరాన్స్ హార్ష్ డిజర్ట్ రీజన్స్. చూడండి ఇక్కడ ఒకసారి ఇది రిమూవ్ చేసేస్తాను. ఓకే, సి ఈ రూట్లోనేమో నేను ఇప్పుడు గీస్తున్నాను చూడండి, ఆ రూట్లోనేమో వచ్చారు, ఇండియాకి వచ్చారు, ఇలా వచ్చి ఇలా క్రాస్ ఇట్లా వచ్చి ఇక్కడికి వెళ్ళారు. ఓకే, దిస్ ఈస్ ద రూట్ విచ్ దే కేమ్ ఫర్ ద బ్యాటిల్. రిటర్న్ ఎలా వెళ్ళారు ఇండియా నుంచి అంటే ఇలా వెళ్ళారు, ఇలా ఈ కోస్టల్ రూట్. సి ఇక్కడ నుంచి కోస్టల్ రూట్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద సీ కదా, సీ అయితే ఇది కోస్టే కదా, ఇది మొత్తం సీఏ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇలా వెళ్ళేది రైట్, ఇలా వెనక్కి వెళ్ళారనమాట. అందుకని వాళ్ళకి ఏమైంది, కోస్టల్ వైపు వెళ్తే మనకి దాహం ఎక్కువ అవుతుంది కదా, అది కాక వీళ్ళకి ఇక్కడ డిజర్ట్ రీజియన్ కూడా, డిజర్ట్ రీజియన్ కూడా కలిపి వాళ్ళకి ఏమైంది, థర్స్ట్, హంగర్, డిసీజెస్ అన్నీ వచ్చాయి అన్నమాట. ఓకే, దానివల్ల వాళ్ళు తట్టుకోలేకపోయారు, లాస్ అయిపోయారు, హెవీ లాసెస్ టు ద ట్రూప్స్ మొత్తం కూడా, సోల్జర్స్ అందరూ కూడా అవుట్ ఆఫ్ థర్స్ట్, దాహం వేసేసింది వాళ్ళకి, హంగర్, ఆకలేసేసింది, కొంతమందికి రోగాలు కూడా వచ్చాయి. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ ఆ 2 years అయిపోయింది, నెక్స్ట్ 1 year ఏమైంది అంటే బ్యాక్ ఇన్ పర్షియా అలెగ్జాండర్ ఫేస్డ్ రెబెలియన్స్ అండ్ పొలిటికల్ టర్మాయిల్. ఈయన ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళేసరికి ఏమైంది అక్కడ అంటే పొలిటికల్ టర్మాయిల్, గందరగోళం, రాజకీయ గందరగోళం జరిగిపోయింది. ఎప్పుడైనా రూలర్ లేరు ఒక 1 year 2 year అసలు 1 month 6 months లేరు అంటేనే గందరగోళం జరిగిపోతుంది. అలాంటిది ఇక్కడ 2 years ఈయన యుద్ధాల కోసం వెళ్తూనే ఉన్నాడు కదా. వెనక్కి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ లోకల్గా పొలిటికల్ చేంజెస్ జరుగుతాయి. ఆఫ్టర్ ఈ ఫెల్ ఇల్ అండ్ డైడ్ ఇన్ బేబిలాన్ అట్ ద ఏజ్ ఆఫ్ 32, ఇంకా చనిపోయాడు, ఆయనకి సిక్ అయిపోయాడు. ఇన్ని యుద్ధాలు ఇంత చిన్న వయసులో, ఇంత ప్రపంచాన్ని ఏలేయాలని చెప్పి అన్ని యుద్ధాలు చేస్తే మనిషి ఎలా ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ ఈయన ట్రూప్స్ కానీ ఈయన కానీ చాలా ఎఫెక్ట్ అయ్యారు బికాస్ ఆఫ్ ద ఇండియన్ క్యాంపెయిన్ అని చెప్పొచ్చు. సో హీ ఫెల్ ఇల్ అండ్ డైడ్, 32 yearsకి చనిపోయాడు. హిస్ ఇమ్మెన్స్ ఎంపైర్ వాజ్ సూన్ డివైడెడ్. చనిపోతే ఏమవుతుంది, ఎంపైర్ అంతా మళ్ళీ ముక్కలు అయిపోతుంది. బిట్వీన్ హిస్ జనరల్స్ అండ్ ద సత్రాప్స్, ఈయన పక్కన పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, జనరల్స్ హెడ్స్, వాళ్ళకి ప్లస్ లోకల్గా సత్రాప్స్ని పెట్టాడు కదా, గవర్నర్స్ని. ఓకే, ఈ ఏరియా నేను గెలిచాను కదా, నువ్వు సత్రాప్గా ఉండు అని. వాళ్ళకి ఈ ఎంపైర్ మొత్తానికి హెడ్స్ ఉన్నారు కదా, జనరల్స్, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి, ఈ లోకల్ వాళ్ళకి, ఇద్దరికి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఓకే, డివైడ్ అయిపోయింది ఎంపైర్. హూ క్రియేటెడ్ దేర్ ఓన్ కింగ్డమ్స్, మళ్ళీ వాళ్ళ కింగ్డమ్స్ వాళ్ళు రూల్ చేసేసుకున్నారు, ఓన్ చేసేసుకున్నారు. అంతే కదా, ఒక కింగ్ గెలిచాక, ఎంపరర్ గెలిచాక వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ లోకల్ రూలరే మళ్ళీ పవర్లోకి వస్తాడు, ఆయన చూసుకోవాలి రైట్. అలెగ్జాండర్స్ డైలాగ్ విత్ ద జిమ్నోసాఫిస్ అంటే ఏంటి, ఇక్కడ ఫిలాసఫర్స్, సన్యాసులు ఉన్నారు కదా మనకి, వాళ్ళు ఏంటి బాగా మెడిటేషన్ చేసి జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు కదా ఇండియాలో. సో వాళ్ళు ఏంటి, ఒక చిన్న క్లాత్ కట్టుకుంటారు అంతే, కింద ఒక చిన్న క్లాత్ కట్టుకుంటారు, మిగతాదంతా వదిలేస్తారనమాట రైట్. వాళ్ళతో అలెగ్జాండర్కి డిస్కషన్ జరిగింది, ఇండియన్ సన్యాసులకి అలెగ్జాండర్కి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటి అని అంటే, ఆ సన్యాసులు అంటే చాలా గొప్ప తపశక్తి ఉన్నవాళ్ళు కదా, గొప్ప వాళ్ళు, వాళ్ళకి నాలెడ్జ్, విజ్డమ్ చాలా ఎక్కువ ఉంటుంది కరెక్ట్. అయితే అలెగ్జాండర్ ఏం చేశాడంటే కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ వేస్తాను అని చెప్పి వాళ్ళని ఛాలెంజ్ చేశాడు. డైరెక్ట్గా అడగను, కాకపోతే రీడిల్స్ లాగా అడుగుతాను, ఓకే, మీరు కనుక తప్పు చెప్తే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. అయితే వీళ్ళు ఏం భయపడకుండా వీళ్ళు ఏం చేశారు, చక్కగా ఆన్సర్స్ చెప్పారు, బికాస్ దే ఆర్ వైజ్. ఓకే, చక్కగా కామ్గా, కూల్గా, తెలివిగా సన్యాసులు వీళ్ళు చక్కగా సమాధానం చెప్పేశారు. అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు ఆ సమాధానాలకి. సో చంపకుండా వాళ్ళందరినీ వదిలేశాడనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఈ స్టోరీ డిఫరెంట్ వర్షన్స్గా చెప్పుకుంటూ ఉన్నారనమాట. మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఏంటి అంటే, ఎలా చెప్పుకున్నారు ఈ స్టోరీ అని అంటేట, ఒక అకౌంట్లో ఉందిట,
ఆ అకౌంట్లో ఎలా రాశారట, అలెగ్జాండర్ ఏమని అడిగాడంటే క్వశ్చన్స్, ఏది స్ట్రాంగ్, ఏది స్ట్రాంగ్, లైఫ్ స్ట్రాంగా లేదనంటే డెత్ స్ట్రాంగా అని. అప్పుడు సన్యాసులు ఏం చెప్పారు అని అంటే లైఫ్, లైఫ్ అని చెప్పారంట. ఎందుకు అని అడిగాడు అలెగ్జాండర్. లైఫ్ బికాజ్ ఇట్ ఎండ్యూర్స్ వైల్ డెత్ డస్ నాట్. ఓకే, లైఫ్ అనేది కొనసాగుతుంది, నిలిచి ఉంటుంది, భరిస్తూ ఉంటుంది, రైట్, ఎండ్యూర్స్. డెత్ అనేది ఎండ్యూర్ అవుతుందా? డెత్ అనేది ఏంటి, స్టాప్ పాయింట్, దానికి ఎగ్జిస్టెన్స్ అనేదే లేదు. అందుకని లైఫ్ అనేది స్ట్రాంగర్. లైఫ్ని మనం బ్రతుకుతాం, ఎదిరిస్తాం, భరిస్తాం, అందుకే లైఫ్ స్ట్రాంగర్ అని చెప్పి అంత గొప్పగా చెప్పారు. డెత్ ఏంటి, డెత్ అనేది ఏంటి, స్టాప్ పాయింట్, దాని తర్వాత కంటిన్యూషన్ ఏమీ లేదు, తర్వాత ఏం జరుగుతుందో మనకేం తెలియదు కదా. సో విచ్ ఇస్ స్ట్రాంగర్, లైఫ్ ఈజ్ స్ట్రాంగర్. బ్రతకడమే కష్టం కదా, అందుకని. అండ్ అలెగ్జాండర్ దెన్ ఆస్క్డ్, హౌ కెన్ ఏ మ్యాన్ బీ మోస్ట్ లవ్డ్? ఎప్పుడు ఒక మనిషిని బాగా ప్రేమిస్తారు అని అడిగాడు అలెగ్జాండర్. అప్పుడు వాళ్ళు చెప్పారు, అతను ఎప్పుడైతే పవర్ఫుల్గా ఉంటాడో, ఫియర్కి భయపడ్డాడో. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు, ఆబ్వియస్గా అలెగ్జాండర్ గురించి చెప్తున్నాడు అని అనుకున్నాడు అనమాట అలెగ్జాండర్ కూడా. ఓకే, హిస్టోరియన్స్ వ్యూ సచ్ ఎక్స్చేంజెస్ ఎస్ అ మీటింగ్ ఆఫ్ టూ గ్రేట్ ట్రెడిషన్స్. సో టూ గ్రేట్ ట్రెడిషన్స్ యొక్క సంభాషణ ఇట్లా జరిగిందని చెప్పి హిస్టోరియన్స్ చాలా మంచిగా అనుకుంటారట. దిస్ ఇస్ అ గ్రీక్ అండ్ దెన్ ఇండియన్ ఫిలాసఫీస్. అంతే కదా, ఆయన ఫిలాసఫీ ఆయన అడిగాడు, మన ఇండియన్స్ మన వాళ్ళు మనకి అంత గొప్పగా చెప్పారు. ఇక్కడ చూడండి, ఇది గ్రీక్ కాయిన్, ఇదేంటి అలెగ్జాండర్ హార్స్ మీద, ఇదేంటి ఎలిఫెంట్. ఎలిఫెంట్ మీద ఎవరు ఉన్నారు అంటే కింగ్ పోరస్. ఈయన గుర్రం ఎత్తి అటాక్ చేస్తున్నాడు కింగ్ పోరస్ని, ఇట్లా ఎగ్గిరి, రైట్. ఇదేంటి గ్రీక్ కాయిన్ అనమాట. గ్రీక్ కాయిన్ మీద అలెగ్జాండర్కి కింగ్ పోరస్కి మధ్య జరిగిన యుద్ధాన్ని అక్కడ పోర్ట్రే చేశారు చక్కగా. సో సీక్వెన్స్ ఒకసారి చెప్తారా? సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ అజాతశత్రువు స్టార్ట్ చేశాడు, రైట్. మగధని రైజ్ చేయడం, పాపులర్ చేయడం, పవర్ఫుల్ చేయడం. అజాతశత్రువు తర్వాత నంద డైనాసిటీ అనేది మహాపద్మనందుడు స్టార్ట్ చేశాడు. తర్వాత ఏమైంది, ధననందుడు అంత బాగా రూల్ చేయలేదు, ప్రజల్ని అప్రెస్ చేశాడు, ఎక్స్ప్లాయిట్ చేసేసాడు, దారుణంగా ట్రీట్ చేశాడు. అందువల్ల ఆయన ఏమైంది, అరే ఈ కింగ్ మీదకి ఎవరైనా యుద్ధం వస్తే బాగుండు, లేదా కాన్క్వర్ చేసేసి వేరే రాజు మమ్మల్ని పరిపాలిస్తే బాగుండు అన్న పరిస్థితికి వచ్చేసారనమాట అక్కడి ప్రజలు. తర్వాత ఏం జరిగింది, ఇటు నార్త్ వెస్ట్ రీజియన్కి వచ్చేసరికి అక్కడ ఒక యుద్ధం జరిగింది అలెగ్జాండర్తో కదా, అలెగ్జాండర్తో యుద్ధం జరిగింది. తర్వాత ఏమైంది, ద గ్రేట్ మైటీ మౌర్యన్ ఎంపైర్ ఫామ్ అవుతుంది, ఎలా రైజ్లోకి వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ద మైటీ మౌర్యాస్. ఓకే, లెట్స్ సీ. ఆఫ్టర్ దాట్ బ్రీఫ్ సోజోన్ టు ద నార్త్ వెస్ట్కి వెళ్ళేసి వచ్చాం కదా మనం. బ్యాటిల్ ఆఫ్ హైడస్పస్ గురించి, అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి, ఆయన ఎలా చనిపోయాడు, 32 yearsకి చనిపోయాడు, వచ్చేసేయండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. లెటర్స్ రిటర్న్ టు మగధ దగ్గరికి వచ్చేసేయండి. నార్త్ వెస్ట్ నుంచి అటు పాకిస్తాన్ పంజాబ్ రీజియన్ దగ్గర నుంచి ఇటు మనకి మగధ దగ్గరికి, ఈస్ట్ వర్డ్ బీహార్ దగ్గరికి వచ్చేసేయండి. వేర్ వి విట్నెస్ ద డిక్లైన్ ఆఫ్ నంద ఎంపైర్ డిక్లైన్ అయిపోతుంది కదా, ఎవరి వల్ల, ధననందుడి వల్ల, రైట్. అరౌండ్ 321 BC, ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ అలెగ్జాండర్ లెఫ్ట్ ఇండియా. 326లో బ్యాటిల్ ఆఫ్ హైడస్పస్ జరిగింది. 326 తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5 years 321 BCలో మనకి ఏంటి, డైనాసిటీ, న్యూ ఎంపైర్ ఎమర్జ్డ్, కొత్త డైనాసిటీ, కొత్త ఎంపైర్ అనేది లైవ్లోకి వచ్చింది, ఎమర్జ్ అయింది. ద మౌర్య ఎంపైర్. ఏం ఎంపైర్ అది, దాని పేరేంటి, మౌర్య ఎంపైర్, ఫౌండెడ్ బై చంద్రగుప్త మౌర్య. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మౌర్య ఎంపైర్ని స్థాపించింది ఎవరు, స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే చంద్రగుప్త మౌర్య. క్విక్లీ అబ్జార్బ్ ద నంద ఎంపైర్ని అబ్జార్బ్ చేసేసుకుంది.
నందుడు, మహాపద్మనందుడు కూడా చాలా బాగా అక్కడ నార్దర్న్ వైపు, ఈస్టర్న్ వైపు యూనిఫై చేసి ఎంపైర్ని పెట్టాడు, నందా ఎంపైర్ని కదా. ఆ నందా ఎంపైర్ని గ్రాప్ చేసేసారు మౌర్యన్ ఎంపైర్, చంద్రగుప్త మౌర్య. ఓకే, అండ్ వెంట్ ఆన్ ఎక్స్పాండింగ్. నందా ఎంపైరే కాదు, ఇంకా ఫర్దర్గా కూడా ఎక్స్పాండ్ చేసేసాడు చంద్రగుప్త మౌర్య. యాజ్ పర్ మెనీ అకౌంట్స్, చాలా అకౌంట్స్ ప్రకారం ఏంటి అంటే, చంద్రగుప్త మేనేజ్ దిస్ ఫీట్, ఇంత గొప్పగా ఇన్ని ఇన్ని కింగ్డమ్స్ ఆక్రమించి నందా ఎంపైర్ని కూడా అబ్జార్బ్ చేసేసుకొని డిఫీట్ చేసేసి ఇంత పెద్ద ఫీట్ చేశాడు, రైట్, చంద్రగుప్త మౌర్య. ఎవరి వల్ల అనంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఏబుల్ మెంటార్. ఆయన్ని దగ్గరుండి అలా తయారు చేసి ఒక గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? బికాస్ ఆఫ్ ద కౌటిల్య. ఈయన్నే చాణక్య ఆర్ విష్ణుగుప్త అని కూడా అంటారు. ఈయన చాలా ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంది ఈయనకి. పాలిటిక్స్ పరంగా, రాజకీయాల పరంగా, గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఎలా రూల్ చేయాలి, ఎట్లాగా ఆర్మీని మెయింటైన్ చేయాలి, మిలిటరీని ఎలా చేయాలి, లేదా అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ కౌటిల్యకి బాగా తెలుసు ఈయనకి. ఓకే, ఎకనామిక్స్ కూడా తెలుసు ఈయనకి, ఆర్థికంగా ట్రేడ్ ఎలా చేయాలి, ఓకే, ఎలా చేస్తే ముందుకి మనం ఆర్థికంగా వెల్త్ సంపాదిస్తాము, ఎవ్రీథింగ్, పాలిటిక్స్, ఎకనామిక్స్, గవర్నెన్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ కౌటిల్య నోస్. ఆయన ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చంద్రగుప్త మౌర్యాన్ని తయారు చేసి నందా ఎంపైర్ని డిఫీట్ చేసేలాగా తయారు చేశాడు. ఇది జరిగింది ఇప్పటివరకు. ఓకే, ఈ కౌటిల్యుడి వల్లే మనకి ఇంత గ్రేట్ మౌర్యన్ ఎంపైర్ అనేది ఫామ్ అయిపోయింది, ఇంత చరిత్రలో నిలిచిపోయేంతగా, రైట్. స్టోరీ ఆఫ్ కౌటిల్య అకార్డింగ్ టు బుద్ధిస్ట్ టెక్స్ ప్రకారం ఈ కౌటిల్యుణ్ణి నేను ఆల్రెడీ చెప్పాను, చాణక్య ఆర్ విష్ణుగుప్త అని అంటారు. టీచర్, ఈయన ఒక గురువు. ఓకే, అట్ ద వరల్డ్ రినౌడ్ తక్షశిల, ఈయన ఒక టీచర్ అంట. టీచర్కే కదా మరి అన్నీ తెలిసిన ఆయనకి, పాలిటిక్స్ తెలుసు, ఎకానమీ తెలుసు, గవర్నెన్స్ తెలుసు, అఫైర్స్ తెలుసు, పొలిటికల్ అఫైర్స్ తెలుసు, అన్నీ తెలుసు ఈయనకి. సో ఈజ్ అ టీచర్ అట్ తక్షశిల యూనివర్సిటీ, రైట్. తక్షశిల ఈజ్ ఎక్కడుంది? నియర్ గాంధారా. హూ యాజ్ వీ సా హ్యాడ్ బికమ్ హైలీ అన్పాపులర్. ఎవరు? ధననందుడు. హిస్ లెజెండరీ టేల్ బిగిన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ధననందుడు. ధననందుడి కోర్టులో ఉన్నాడు ఎవరు? ఈయన కౌటిల్యుడు. మనం ఆల్రెడీ ధననందుడిని చూసాం కదా. హీ యూస్ టు ఎక్స్ప్లాయిట్ పీపుల్, హీ యూస్ టు అప్రెస్ పీపుల్, ఘోరంగా పీపుల్ని, ప్రజల్ని చూశాడనమాట. అసలు ప్రజల బాగోగుల్ని పట్టించుకోలేదు ధననందుడు కదా. ఆయన కోర్టులోనే చేసేవాడు కౌటిల్యుడు. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నౌకం నందా ఎంపైర్ ఎక్కడి వరకు? ఈ ఎల్లో రీజన్ ఉంది కదా, ఈ ఎల్లో రీజన్, దిస్ ఇస్ ద నందా ఎంపైర్. సో దీని క్యాపిటల్ ఎక్కడ? ఇది స్క్వేర్ షేప్లో ఉంది కదా. వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ పాటలీపుత్ర. నందా ఎంపైర్ క్యాపిటల్ ఏంటి? వాట్స్ ద క్యాపిటల్ ఆఫ్ నందా ఎంపైర్ చెప్పండి? ఇట్ ఈస్ పాటలీపుత్ర. మనము భవిష్య అండ్ ధ్రువ్ ఫస్ట్ పాటలీపుత్ర అని చెప్పి మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు అని అంటే నేను చెప్పా, చాలా ఎంపైర్స్కి పాటలీపుత్ర అనేది క్యాపిటల్గా పెట్టారు. సో పాటలీపుత్ర అనే దానికి ప్లేస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పాను మీకు కదా. సో నందా ఎంపైర్ క్యాపిటల్ ఏంటి? పాటలీపుత్ర. ఓకే, ఈ ఎల్లో రీజియన్ మొత్తం ఇప్పుడు మహాపద్మనందుడు, అనంద డైనాసిటీ వాళ్ళు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. ఇది నందా ఎంపైర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్. చూడండి, ఈ పిక్కి, ఈ ఎల్లో రీజియన్కి, ఇక్కడ ఉన్న ఎల్లో రీజియన్కి డిఫరెన్స్. హౌ బిగ్ ఇట్ ఈస్. ఈజ్ ఇట్ లిమిటెడ్ టు నార్దర్న్ ప్లేన్స్? నో. ఈజ్ ఇట్ లిమిటెడ్ టు ఇండియా? నో. ఇట్స్ సంథింగ్ హ్యూజ్, ఇట్స్ సంథింగ్ బిగ్. మౌర్యన్ ఎంపైర్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ మైటీ మౌర్యాస్, రైట్. ఇప్పుడు అర్థమైందా మౌర్యన్ ఎంపైర్ ఎందుకు అంత గ్రేట్, అంత ఫేమస్ అయింది మన ఇండియన్ హిస్టరీలో అంటే? ఇందువల్ల. See the vastness of the empire. ఎంత ఏరియా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎంపైర్ మౌర్యన్స్. చూసారు కదా. కాంధార్ కూడా ఆక్యుపైడ్, రైట్.
సో దిస్ ఆల్ బియాండ్ దిస్ రివర్ వెంట అవే అండ్ హియర్ టిల్ సౌత్. ఇది మాత్రం ఇట్స్ నాట్ ఆక్యుపైడ్, రైట్? సో హియర్ అమరావతి, మన క్యాపిటల్, ఆంధ్ర క్యాపిటల్ అమరావతి, ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ద మౌర్యన్ ఎంపైర్ లో మనది కూడా ఉన్నది. చూసారా హౌ హ్యూజ్ ఇట్ ఈస్, హౌ వాస్ట్ ఇట్ ఈస్, రైట్? I think here all the 16 Mahajanpadas were occupied and also beyond the limit వెళ్ళిపోయారు. ఇంకోండి తక్షశిల, ఇక్కడ ఉంది తక్షశిల, ఇక్కడ నుంచే ఈయన కౌటిల్యుడు came to Dhanananda's court from here. Here he is a teacher. ఇక్కడ టీచర్ అయితే ఈయన ఇక్కడ నుంచి he came to here. ధననందుడి కోర్టులోకి వచ్చాడు. ధననందుడిది పరిపాలన నచ్చలేదు ఈయనకి. సో వాట్ హీ థాట్, నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. అబ్జర్వింగ్ దిస్, కౌటిల్య అడ్వైజ్డ్ ధననంద టు చేంజ్ హిజ్ వేస్. ఈయన ఒక గురువు, ఈయన ఒక టీచర్. గురువులు ఏం చెప్తారు? మంచిగా ఉండండి, రైట్, ఇలా పరిపాలించండి, అలా పరిపాలించండి. బికాస్ ఈయన ఒకటి కాదు, పాలిటిక్స్లో, గవర్నెన్స్లో, ఎకానమీలో, అన్నిట్లో గురువు, రైట్? టీచర్ కదా ఆయన. ఈయన చెప్పారు ధననందుడికి, లేదు యూ చేంజ్ యువర్ బిహేవియర్ అన్నట్టు, యూ చేంజ్ యువర్ వేస్, ఇలా అయితే ట్రీట్ చేస్తే ప్రజలు ఒప్పుకోరు, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు ట్రీట్ అన్నట్టు ఈయన చెప్పారు ధననందుడికి. ధననందుడు ఏంటి, కోపం వచ్చేసింది ఆయనకి. నువ్వేంటి, నువ్వు నా కింద చేసేవాడివి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తావా, ఇలా రూల్ చేయాలి, అలా రూల్ చేయాలి, నాకు చెప్తావా అని ధననందుడు అన్నాడు అనమాట. అనుకున్నాడు, కోపం వచ్చేసింది ఆయనకి కౌటిల్యుడు చెప్తుంటే. మంచి చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా, ఆబ్వియస్గా. అలా అనమాట. ఆయన కోర్టులో నుంచి బయటికి పంపించేశాడు కౌటిల్యుని. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళు, పని చూసుకో అన్నట్టు. ఓకే, అది ఎంత ఇన్సల్ట్ చెప్పండి ఒక టీచర్కి. అరే మంచి చెప్తుంటే చెయ్యకపోగా బయటికి గెంటేసి ఇంత చేస్తే ఆయనకి ఇన్సల్టే కదా కౌటిల్యుడికి. ఆయన ఏం చేశారు, కౌటిల్యుడు ఒక ఓవ్ తీసుకున్నాడు. ఏంటి, నేను ఇంకా ఓ అంటే ఏంటి, ఒక ప్రామిస్ లాగా ప్రామిస్ తీసుకున్నాడు. ఏంటి, నేను ఈ ఈవిల్ నందారుల్ని ఎండ్ చేస్తాను అని. నందారుల్ని ఆయనకి నచ్చట్లేదు, ఎక్స్ప్లాయిట్ అయిపోతున్నారు ప్రజలు, అప్రెస్ చేసేస్తున్నాడు ప్రజల్ని ధననందుడు. ఆయన భరించలేకపోయాడు. ఈ నందారుల్ని ఎలాగైనా ఆపేస్తాను, ఎండ్ చేసేస్తాను, ఈ నందా ఎంపైర్ ఉండకూడదు, నందా రూల్ అనేది ఉండకూడదు అనుకున్నాడు. తర్వాత ఏం చేశాడు కౌటిల్యుడు చూద్దాం ఇప్పుడు. ద రైజ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త అనే పర్సన్ని బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. మౌర్య అని అంటే చంద్రగుప్త మౌర్య. ఓకే, దేర్ ఆర్ మెనీ స్టోరీస్ అబౌట్ ద ఆరిజిన్ అండ్ అడ్వెంచర్స్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. చాలా స్టోరీస్ ఉన్నాయంట ఆయన అడ్వెంచర్స్, సాహసాలు గురించి. ఓకే, బట్ దర్ కామన్ థీమ్, ఆ కామన్ థీమ్ ఏంటి అన్నిట్లో కూడా, హీ ఓవర్ త్రూ నందాస్. పంపించేశాడు, డిఫీట్ చేసేసి తరిమేశాడు, ఓవర్ త్రూ. ఓకే, నందాస్ అండ్ టుక్ కంట్రోల్ ఆఫ్ మగధ. మగధ యొక్క కంట్రోల్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఫ్రమ్ ధననంద ఇట్ కేమ్ టు ద కంట్రోల్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఓకే, నౌ టు ఎస్టాబ్లిష్ హిస్ రూల్ విత్ పాటలీపుత్ర యాజ్ హిస్ క్యాపిటల్. వాట్ చంద్రగుప్త ఇస్ ఆల్సో ఫాలోడ్ ఈజ్, చూడండి పాటలీపుత్ర యొక్క ఇంపార్టెన్స్. A place is something, it has everything. Patliputra, that's the reason why nobody used to leave that place, that capital. So Chandragupta Maurya kuda Patliputrani capital ga pettukunnaru. Okay, do you remember that Magadha had many advantages? Nenu cheppanu kada meeku. That's what here is, it's Patliputra advantage. Enduku Patliputra again anante, because of the geography, because of the rivers, because of the place. Okay, బికాస్ ఆఫ్ ఇట్స్ జియోగ్రఫీ, ఎస్టాబ్లిష్డ్ ఎకనామిక్ సిస్టమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మగధ ఏమని చెప్పాను ఆల్రెడీ, అజాతశత్రు టైంలోనే ఇట్ బికేమ్ ద ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్ కదా. పాట్లీపుత్ర అప్పటికే పవర్లో ఉంది, మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోయి. నౌ చేంజింగ్ ద క్యాపిటల్ ఈజ్ నాట్ ఎ వైస్ డెసిషన్, రైట్? దట్స్ ద రీజన్ వై చంద్రగుప్త మౌర్య ఆల్సో కంటిన్యూడ్ పాట్లీపుత్ర యాజ్ ద క్యాపిటల్. గాట్ ఇట్, అండర్స్టూడ్? ఓకే, దీస్ కంబైన్డ్ విత్ ద అడ్వైస్ ఆఫ్ ద మాస్టర్ స్ట్రాటజిస్ట్ కౌటిల్య. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మాస్టర్ స్ట్రాటజిస్ట్ కౌటిల్యుడి యొక్క అడ్వైజ్,
చంద్రగుప్త మౌర్యకి చాలా హెల్ప్ అయింది ఎక్స్పాండ్ చేయడానికి ఎంపైర్ని. చూసారు కదా ఎంత ఎక్స్పాండ్ అయిందో. ఎక్స్పాండ్ హౌ మచ్ ఇట్ ఎక్స్పాండెడ్ అండర్ ద ఏబుల్ మాస్టర్ స్ట్రాటజిస్ట్ కౌటిల్య. ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ దిస్ ఇస్ పాసిబుల్. I can see, right? Okay, he defeated the Greek satraps left behind by Alexander in the northwest and integrated region into the empire and stretched from the northern plains to the Deccan. So ఇటువైపు కూడా వచ్చేసాడు చంద్రగుప్త మౌర్య. ఎక్కడ వరకు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏమని, నార్త్ వెస్ట్ రీజన్లో కింగ్ పోరస్ని సత్రాప్గా పెట్టి వెళ్ళారు అని. సో ఆయన్ని కూడా డిఫీట్ చేసేసి అక్కడ ఉన్న సత్రాప్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఆయన డిఫీట్ చేసేసి హీ ఆక్యుపైడ్ దట్ రీజియన్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఏంటి, నార్త్ వెస్ట్ రీజనే కాక హీ కేమ్ టు స్ట్రెచ్ టు ద డక్కన్ ప్లాటూ ఆల్సో. నార్దర్న్ ప్లెయిన్స్ నుంచి డక్కన్ ప్లాటూ వైపు కూడా చూడండి, ఇక్కడ వరకే ఆగిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాలేదు డక్కన్ ప్లాటో రీజియన్కి ఇక్కడ, రైట్? సో ఇక్కడ చూడండి, నర్మదా తప్తి రివర్ టు సువర్ణగిరి, అమరావతి, హోల్ రీజన్, డక్కన్ రీజన్ కూడా ఇప్పుడు ఈయన కంట్రోల్లోకి వచ్చేసింది, చంద్రగుప్త మౌర్యుడి కంట్రోల్లోకి. ఓకే, నెక్స్ట్ కౌటిల్య హెల్ప్ ద మౌర్య ఎక్స్టెండ్. ఓకే, హీ డిఫీటెడ్ ద గ్రీక్ సత్రాప్స్, ఇదంతా అయిపోయింది కదా. ఓకే, ఆఫ్టర్ చంద్రగుప్త మౌర్య డిఫీటెడ్ ద గ్రీక్స్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈయన గ్రీక్స్ని డిఫీట్ చేశారు. గ్రీక్ సత్రాప్స్, గ్రీక్ని పెట్టేసి వెళ్ళిపోయారు కదా, గ్రీక్ సత్రాప్స్ ఉన్నారు కదా, గ్రీక్ గవర్నర్స్ అక్కడ, ఆయన వాళ్ళని కూడా డిఫీట్ చేసేసాడు కదా చంద్రగుప్త మౌర్య. చేసేసాక ఆయన గొడవలు పెట్టుకోలేదు ఆ గ్రీక్స్ వాళ్ళతో, డిప్లొమాటిక్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. ఏంటి అంటే, అండ్ హోస్టెడ్ ఇన్ హిస్ కోర్ట్ ఏ గ్రీక్ హిస్టోరియన్, ఒక హిస్టోరియన్, గ్రీక్ హిస్టోరియన్ని కూడా ఆయన కోర్టులోకి పెట్టుకున్నాడు, హోస్ట్ చేశాడు ఆయన్ని. ఓకే, ఎవరు ఆయన అంటే గ్రీక్ హిస్టోరియన్ అండ్ డిప్లొమాట్, ఎవరు, మెగస్తనీస్. ఈయన కోర్టుకి హోస్ట్గా తెచ్చుకున్నారు మెగస్తనీస్ని, గెస్ట్గా. ఓకే, హూ రోట్ అబౌట్ హిస్ ట్రావెల్స్ ఇన్ ఇండియా ఇన్ ద బుక్ ఇండికా. సో వాట్ డిడ్ మెగస్తనీస్ రైట్? దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇండికా, మెగస్తనీస్ అనగానే మీకు ఇండికా గుర్తు రావాలి. హూ ఈజ్ మెగస్తనీస్? హీ ఈజ్ అ గ్రీక్ హిస్టోరియన్ అండ్ డిప్లొమాట్ కూడా. ఓకే, the first such written account unfortunately lost except for some experts quoted by the, అయ్యో చూడండి, ఇది అన్ఫార్చునేట్లీ లాస్ట్ అంట, except for some excerpts quoted by the later Greek scholars. అయ్యో అది అన్ఫార్చునేట్గా లాస్ట్ అయిపోయిందంట, పోయిందిట. కొన్ని ఉన్నాయంట, అవి కూడా తర్వాత గ్రీక్ స్కాలర్స్ కొన్ని తీశారు బయటికిట, అంతే. చాలా కష్టం కదా అట్లా ప్రిజర్వ్ చేయడం అనేది. చూడండి ఇక్కడ, మెగస్తనీస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య, వేర్ ఈస్ మెగస్తనీస్? కెన్ యూ ఫైండ్ హూ ఈస్ మెగస్తనీస్ అండ్ హూ ఈస్ చంద్రగుప్త ఇన్ దిస్ పిక్? మనకి ఈ గ్రీక్ డ్రెస్లో ఉన్న పర్సన్ వచ్చేసరికి మెగస్తనీస్ అండ్ హీ ఈస్ చంద్రగుప్త మౌర్య. ఓకే, ఈయన చాలా కాలము మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్య కోర్టులోనే ఉండి హీ రోట్ ఎ బుక్ కాల్డ్ ఇండికా. ఓకే, కౌటిల్యాస్ రాజ్య కాన్సెప్ట్ ఆఫ్ ఎ కింగ్డమ్. కౌటిల్యుడి దృష్టిలో కింగ్డమ్ అంటే ఎలా ఉండాలి? మనం ఆల్రెడీ కొటేషన్స్ చూసాం కదా మహాజనపదాస్లోను, లాస్ట్ చాప్టర్లో, ఈ చాప్టర్లో ఆయన యొక్క వ్యూస్ చూసాం, కౌటిల్యుడి యొక్క వ్యూస్ త్రూ హిస్ కొటేషన్స్. మహాజనపదాస్ చాప్టర్లో ఏం చూసాము? స్టార్టింగ్లో కొటేషన్లో ఏముంది? కౌటిల్యుడు కింగ్డమ్ ఎలా ఉండాలని అనుకున్నాడు? బ్యూటిఫుల్గా ఉండాలి, ఫార్టిఫికేషన్స్ ఉండాలి, బార్డర్స్ దగ్గర కూడా సెక్యూరిటీ ఉండాలి, రైట్? చక్కటి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండాలి, క్యాటిల్ మేయడానికి పాస్చర్ గ్రాస్ ల్యాండ్స్ ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి చూడ్డానికి, రెయిన్ మీదే ఆధారపడకూడదు, టింబర్ ఫారెస్ట్ ఉండాలి, ఎలిఫెంట్ ఫారెస్ట్ ఉండాలి. ఇలా అసలు ఆయన కాన్సెప్ట్ మనం చక్కగా చూసాము. ఆయన యొక్క వ్యూ, ఒక రాజ్యం ఎలా ఉండాలి అనేది ఆయన ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. ఈ చాప్టర్కి వచ్చేసరికి ల్యాండ్ లేకుండా, ప్రజలు లేకుండా రాజ్యమే ఉండదు అని చెప్పారు ఫస్ట్ కోర్టు ఈ చాప్టర్లో. ఆయన థాట్స్ మీకు ఏం అర్థమైనాయి? హౌ విజనరీ హీ ఈస్, హౌ బ్యూటిఫుల్ హిస్ థాట్స్ ఆర్.
కదా! సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. కౌటిల్యాస్ కాన్సెప్ట్ ఆఫ్ కింగ్డమ్ అనేది మనం నెక్స్ట్ పార్ట్ నుంచి కంటిన్యూ చేసుకుందాము. ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టిల్ నౌ. అండ్ మీకు వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి, ఇంకొంతమంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్.